హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే అసలేం బాలేదు, అందుకే ఈ మధ్య వీడియోలు కూడా ఏం పెట్టట్లేదు. బట్ ఫైనల్లీ వీఆర్ గెటింగ్ బ్యాక్ ఆన్ ట్రాక్. ఆఫ్టర్ సో మెనీ డేస్ ఐఎమ్ గోయింగ్ టు రిలీజ్ దిస్ వీడియో. కొంచెం ఫ్లో తప్పింది. ఈ వీడియో ఎలా ఉందో కింద కమెంట్ చేయండి ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరు. ఓకే, ఈ రోజు నుంచి కన్సిస్టెంట్గా మ్యాక్సిమం వస్తాయి. టూ టు 3 డేస్ అటు కన్ఫర్మ్గా వీడియోస్ అనేవి వస్తాయి. ఈ పర్టికులర్ వీడియోలో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ స్లైడింగ్ విండో విత్ వేరియబుల్ సైజ్. ఆల్రెడీ ఫిక్స్డ్ సైజ్ మీద నేను నా ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను. దాని గురించి థియరీ మీద ఒక వీడియో ఉంటుంది, కోడింగ్ మీద ఒక వీడియో ఉంటుంది, అండ్ అలాగే ఆ పర్టికులర్ అల్గరిథం యూస్ చేసి ఒక 5 ప్రాబ్లమ్స్ కూడా చేసాం అనమాట మనం. ఓకేనా? సో దాని తర్వాత టాపిక్ ఇప్పుడు నేను కంటిన్యూ చేస్తున్నాను, ఏమీ స్కిప్ చేయలేదు. టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ స్లైడింగ్ విండో విత్ వేరియబుల్ సైజ్. ఓకేనా? ఈ పర్టికులర్ స్లైడింగ్ విండో టాపిక్ ఏదైతే ఉందో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇంటర్వ్యూస్. ఎందుకంటే మన ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనల్ని హార్డ్ ప్రాబ్లమ్స్ మాత్రమే అడగరు. మెయిన్గా అలా హార్డ్ ప్రాబ్లమ్స్ అడగరు. దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ లైక్ మీడియం టు హార్డ్ ప్రాబ్లమ్స్ అనమాట. నేనేం పెద్ద జాబ్ కొట్టలేదు, బట్ ఐ ఆస్క్ పీపుల్. వాళ్ళు ఏమన్నారంటే ఎవ్రీ టైం నేను అడిగిన ప్రతిసారి కూడా వాళ్ళు అదే చెప్పారు, మీడియం టు హార్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పి. ఈ మీడియం కేటగిరీలో పడే స్టార్టింగ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో చూసావో అవి మోస్ట్లీ కూడా అరేస్ మీద ఉంటాయి. ఓకేనా? దాంట్లో వన్ ఆఫ్ ద మీడియం లెవెల్ టఫ్నెస్ ఉండి డిఫికల్టీ లెవెల్ ఉండి క్వశ్చన్ ఏదైనా ఉందంటే ఏంట్రా అంటే అది స్లైడింగ్ విండోకి సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. ఓకేనా? సో దీన్ని మాస్టర్ చేయండి, ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఆల్రెడీ ఫిక్స్డ్ సైజ్ మీద అయిపోయింది. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వేరియబుల్ సైజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు క్వశ్చన్ ఇచ్చాను అనుకోండి. ఓకే, ఆ క్వశ్చన్ ఏంట్రా అంటే ఈ వీడియో లెంత్ ఎక్కువ ఉన్నా సరే, చూడడానికి బోర్ కొట్టినా సరే, స్టే విత్ మీ, క్లియర్ కట్ ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఐఎమ్ టేకింగ్ లాట్ ఆఫ్ టైమ్ టు రికార్డ్. నేను రికార్డ్ చేసింది ఇది కూడా ఇంత డౌట్ కూడా చూసిన వాడికి ఉండకుండా కంప్లీట్ క్లారిటీగా ఉండాలని చెప్పి ఐఎమ్ టేకింగ్ సో మచ్ టైం. ఓకేనా? సో కొంచెం లెంత్ ఎక్కువ ఉన్నా పర్లేదు, 2x లో పెట్టి చూడండి, ఒక అరగంట కూర్చుంటే అయిపోద్ది. ఓకే, సో లెట్స్ సబ్మిట్ ద ప్రాబ్లం. అల్గోరిథం ఏంటి, ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి అదంతా కాదు. ఫస్ట్ జంప్ ఇట్ ద క్వశ్చన్. అక్కడి నుంచి ఇది ఎందుకు ఇక్కడ వాడుతున్నాం, ఎలా వాడుతున్నాం, ఎప్పుడు వాడుతున్నాం అని చెప్పి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్దాం. అంతేగాని గుడ్డి దిగులుగా ఫస్ట్ అల్గోరిథం మొత్తం చూసేసి ఓకే, అల్గోరిథం అంటే మీకు క్లియర్ కట్గా ఐడియా వచ్చేసిన తర్వాత అప్పుడు క్వశ్చన్ చూస్తే అది నా దృష్టిలో లెర్నింగ్ కాదు. సో లెట్స్ ఫస్ట్ ట్రై టు సాల్వ్ ద ప్రాబ్లమ్, ఐడెంటిఫై ద ప్రాబ్లమ్, ఆ ప్రాబ్లమ్ని ఎలా రెక్టిఫై చేస్తాం అని చెప్పి ఈ అల్గోరిథం అక్కడ పెడదాం. ఓకేనా? సో గివెన్ పాజిటివ్ ఇంటీజర్స్ అరే. ఓకేనా? నీకు ఒక పాజిటివ్ ఇంటీజర్స్ ఉన్నటువంటి అరే ఒకటి ఇచ్చారు. ఓకే, క్లియర్గా విను, పాజిటివ్ ఇంటీజర్స్ ఉన్న అరే ఒకటి ఇచ్చారు. ఓకే, యూ హ్యావ్ టు ఫైండ్ ద స్మాలెస్ట్ సబ్ అరే. స్మాలెస్ట్ సబ్ అరే, యూ హ్యావ్ టు ఫైండ్ ద స్మాలెస్ట్ సబ్ అరే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ సబ్ అరే? సబ్ అరే అంటే క్లారిటీగా ఉందా? ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే మీకు ఇప్పటి క్లారిటీ వచ్చినట్టే. బట్ ఇఫ్ యూ డోంట్ నో, కీప్ ఇట్ సింపుల్. సబ్ అరే అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక అరే ఇచ్చాను, నాకు 1 2 3 4 అని చెప్పి నీకు ఒక అరే ఇచ్చాను. ఓకే, ఈ పర్టికులర్ అరేలో నుంచి కంటిన్యూగా ఉన్న ఎలిమెంట్స్ ఏమన్నా తీసుకుని నువ్వు ఇంకొక అరే ఫామ్ చేసావు అనుకో. ఈ పర్టికులర్ అరేలో నుంచి కంటిన్యూగా ఉన్న ఎలిమెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే 2 3 కంటిన్యూ ఉన్నాయి కదా పక్కన. సో ఐఎమ్ టేకింగ్ దోస్ ఎలిమెంట్స్ అండ్ ఐఎమ్ ఫార్మింగ్ అ న్యూ అరే. ఇప్పుడు ఈ పర్టికులర్ అరే ఏదైతే ఉందో, ఈ బొడ్డ అరే, దిస్ ఈస్ అ సబ్ అరే ఫర్ దిస్ అరే. ఓకేనా? అండ్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 3 4 నేను ఈ 2 ఎలిమెంట్స్ తీసుకుని ఇంకొక అరే ఫామ్ చేశాను అనుకో, దిస్ క్యాన్ బి కాల్డ్ ఎస్ సబ్ అరే ఆఫ్ అదర్ అరే. అదే నేను 1 అని జస్ట్ ఒక సింగిల్ ఎలిమెంట్ 1 అని ఒకటే తీసుకున్నాను అనుకో, దిస్ కెన్ ఆల్సో బి కాల్డ్ ఎస్ సబ్ అరే ఫర్ దిస్ బిగ్ అరే. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 1 4 తీసుకుంటున్నాను, మధ్యలో ఈ 2 3 అని వదిలేసాను. కానీ 1 4 కంటిన్యూగా ఉన్నాయా? లేవు, దూరంగా ఉన్నాయి, మధ్యలో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి దిస్ కెనాట్ బి కాల్డ్ ఎస్ సబ్ అరే. సో సబ్ అరే డెఫినేషన్ ఏంటంటే ఇఫ్ యూ టేక్ కంటిన్యూస్ ఎలిమెంట్స్ ఫ్రమ్ అన్ అరే అండ్ ఫార్మ్ అనదర్ అరే విత్ దెమ్, then it can be called as a sub array for that particular array. ఓకేనా? సబ్ అరే ఏంటి లేదు, కంటిన్యూ ఉన్న ఎలిమెంట్స్ తీసుకుని ఇంకొక అరే ఫామ్ చేయడం అంతే. సో ఇక్కడ నేనేమంటాను చూడు, గివెన్ పాజిటివ్ ఇంటీజర్స్ అరే ఫైండ్ ద స్మాలెస్ట్ సబ్ అరే అన్నాడు. ఇప్పుడు నీకు ఇచ్చిన అరే ఏంటి, 1 2 3 4. ఇక్కడ స్మాలెస్ట్ సబ్ అరే అంటే అర్థం ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ నువ్వు తీసుకునే సబ్ అరే యొక్క లెంత్ అనేది అన్నిటికన్నా చిన్నగా ఉండాలి అంటాడు. నువ్వు అబ్జర్వ్ చేసినట్టుగా ఇక్కడ ఏం చెప్పాను, 1 అని ఒక సింగిల్ ఎలిమెంట్ ఉంది కదా, దట్ కెన్ ఆల్సో బి కాల్డ్ ఎస్ సబ్ అరే అని చెప్పాను. సో ఇప్పుడు ఈ 1 2 3 4 ఉన్నాయి కదా, దీంట్లో నుంచి స్మాలెస్ట్ సబ్ అరేస్ అంటే నువ్వేం చెప్తావు, 1 2 3 4. ఈ 4 ఎలిమెంట్స్, ఈ 4 అరేస్ కూడా దీనికి సబ్ అరేసే కదా, అది కూడా విత్ స్మాలెస్ట్ లెంత్. ఓకే, బాగానే ఉంది. ఇక్కడ ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో, గివెన్ పాజిటివ్ ఇంటిజర్స్ అరే ఫైండ్ ద స్మాలెస్ట్ సబ్ అరే అన్నాడు. అరే నువ్వు ఒక సబ్ అరే ఫైండ్ అవుట్ చేయమంటున్నావు, కానీ ఇక్కడ స్మాలెస్ట్ సబ్ అరేస్ 4 ఉన్నాయి కదా. కాబట్టి నేను క్వశ్చన్లో ఇంకొక ట్విస్ట్ పెట్టాను అనమాట. ఏం పెట్టానంటే హూస్ సమ్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే. సో ఇక్కడ నీకు కే అని ఒక ఎలిమెంట్ కూడా కావాలి. సో ఇక్కడ వాడు నీకు కే అనే ఒక ఎలిమెంట్ కూడా ఇచ్చాడనమాట విత్ అరేస్. సో నేను కే ఏం ఇస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నేను 3 అని ఇచ్చాను నా కే అనేది. ఓకే, ఇక్కడ వాడేమి ఇచ్చాడు, నువ్వు తీసుకునే సబ్ అరే ఏదైతే ఉందో వాటి యొక్క ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నువ్వు ఎడిషన్ చేస్తే వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో దట్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే అన్నాడు. నువ్వేమన్నావు, స్మాలెస్ట్ సబ్ అరే తీసుకోమన్నాడు కదా అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ తీసుకున్నాం, స్మాల్గా ఉన్నాయని చెప్పి. ఇప్పుడు ఇది వ్యాలిడ్ సబ్ అరే అవుతుందా? అవ్వదు. ఎందుకంటే అది ఎప్పుడు వ్యాలిడ్ సబ్ అరే అవుతుందంటే
హూస్ సమ్ ఇస్ అంటే నువ్వు తీసుకున్న సబ్ అరేలో ఎలిమెంట్స్ అన్నిటిని యాడ్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో దట్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ది స్కేల్. సో ఈ 1 అనేది నాట్ ఏ వ్యాలిడ్ సబ్ అరే, ఈ 2 అనేది నాట్ ఏ వ్యాలిడ్ సబ్ అరే, ఈ 3 అనేది వ్యాలిడ్ సబ్ అరేనా? ఎస్, ఈ 3 అనేది వ్యాలిడ్ సబ్ అరే. ఈ 4 అనేది వ్యాలిడ్ సబ్ అరేనా? కాదు. సో నీకు ఇక్కడ వాడు ఏం రిటర్న్ చేయమంటాడంటే ఫైండ్ ద లెంత్ ఆఫ్ స్మాలెస్ట్ సబ్ అరే. సో ఇప్పుడు ఇక్కడ అన్నిటిలోనూ వ్యాలిడ్ సబ్ అరే యొక్క లెంత్ ఎంత ఉంది? ఒక ఎలిమెంట్ ఉంది. లెంత్ ఇస్ నథింగ్ బట్ ద కౌంట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ దట్ పర్టికులర్ అరే. ఇక్కడ ఎంత ఉంది? ఒక ఎలిమెంటే ఉంది. కాబట్టి ఇది ఆన్సర్ ఎంత అంటే 1 అనమాట. ఓకే, ఇది ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు మనం ఇంకా పెద్ద ఎగ్జాంపుల్ లైక్ పెద్ద అరే తీసుకుని చెప్తున్నానండి. సో చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఇంకా క్లారిటీగా రాశాను. గివెన్ అన్ అరే ఆఫ్ పాజిటివ్ ఇంటిజర్స్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ స్మాలెస్ట్ సబ్ అరే. నువ్వు సబ్ అరే తీసుకుంటావు కదా, అది స్మాలెస్ట్ సబ్ అరే ఉండాలి అండ్ ఆ స్మాలెస్ట్ సబ్ అరే యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు హూస్ సమ్ ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే. సో ఈ పర్టికులర్ అరే ఏదైతే ఉందో ఇది మన ఇప్పుడు మెయిన్ అరే. ఓకేనా, ఇప్పుడు ఈ మెయిన్ అరేకి నేను సబ్ అరేస్ అనేది జనరేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, లెట్ జనరేట్ అండ్ సీ ద ఆన్సర్. యాక్చువల్ లాజిక్ ఏంటి ఇవి కాదు, అసలు క్వశ్చన్ ఏంటి, దాని నుంచి ఆన్సర్ ఏం ఫైండ్ అవుట్ చేద్దామని చెప్పి చూద్దాం అంతే. సో 2, 3, 1, 2 దిస్ కెన్ బి ఏ సబ్ అరే ఆఫ్ కదా. ఎందుకంటే ఇవ్వండి ఈ 4 ఎలిమెంట్స్ తీసుకుని నేను ఇంకొక అరే ఫామ్ చేశాను. వీటిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేస్తున్నాను. ఎంత వచ్చింది? 2 + 3 5, 5 + 1 6 8. 8 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ వాడికి ఎంత ఇచ్చాడు? మనకి 7 అని ఇచ్చాడు. సో 8 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7 కదా. కాబట్టి దిస్ కెన్ బి వ్యాలిడ్ సబ్ అరే. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఏ కంటిన్యూస్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తే కే కన్నా ఎక్కువ వాల్యూ వస్తుందో చూడండి. ఇవి యాడ్ చేస్తే మన కే కన్నా ఎక్కువ వాల్యూ వచ్చే ఛాన్స్ ఉంది కదా. కాబట్టి దట్ కెన్ ఆల్సో బి కాల్డ్ యాజ్ ఏ వ్యాలిడేట్ సబ్ అరే. 3, 1, 2, 4 విచ్ ఇస్ నథింగ్ బట్ 3 + 1 4, 4 + 2 6, 6 + 4 10. సో 10 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7. ఎస్, దిస్ కెన్ ఆల్సో బి కాల్డ్ యాజ్ ఏ వ్యాలిడ్ సబ్ అరే. నెక్స్ట్ దీంట్లో ఇంకా ఏ కంటిన్యూస్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తే మనకి కే వాల్యూ కన్నా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది, ఈక్వల్ ఆర్ గ్రేటర్ ఏది వచ్చినా పర్లేదు. సో నెక్స్ట్ ఇవి రైట్. సో నేను అవి తీసుకుంటున్నాను. 1, 2, 4 ఎక్కడ వరకు తీసుకుంటే సరిపోతుంది కదా. 4 + 2 6, 6 + 1 7. 7 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7. ఎస్, ఇది కూడా ఒక వ్యాలిడ్ సబ్ అరేనే. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి? 2, 4, 3 ఉంది రైట్. సో ఐఎమ్ టేకింగ్ 2, 4, 3 విచ్ ఇస్ నథింగ్ బట్ 2 + 4 6, 6 + 3 9. 9 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7. ఎస్, ఇది కూడా ఒక వ్యాలిడ్ సబ్ అరేనే. నెక్స్ట్ స్టే విత్ మీ, అర్థమవుద్ది, స్టే విత్ మీ. 4, 3 ఉన్నాయి లాస్ట్ 2 ఎలిమెంట్స్. సో ఐఎమ్ టేకింగ్ దోస్ 2 అండ్ 7 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7. కరెక్టే. ఇప్పుడు చూసావా, నీకు నువ్వు సబ్ అరేస్ అనేవి అన్ని తీసుకోకూడదు. ఈ పర్టికులర్ అరే నుంచి బోల్డ్ అనే సబ్ అరేస్ వస్తాయి. కాకపోతే నువ్వు తీసుకునే సబ్ అరే ఏదై ఉండాలి, వాడిచ్చిన కండిషన్ అనేది పాస్ అవి ఉండాలి. వాడిచ్చిన కండిషన్ ఏంటి? హూస్ సమ్ ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే. అంటే నువ్వు తీసుకునే సబ్ అరేస్ యొక్క ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేస్తే కే కన్నా ఎక్కువ లేదా ఈక్వల్ గా ఉండాలని చెప్తున్నాడు కదా. సో ఆ విధంగా పాసిబుల్ ఆల్ సబ్ అరేస్ ఏంటంటే ఇవే, దీస్ ఆర్ ఆల్ ద పాసిబుల్ సబ్ అరేస్. ఇప్పుడు నువ్వేం రిటర్న్ చేయాలి? ఉన్న అన్ని సబ్ అరేస్ లోను యూ నీడ్ టు ఫైండ్ ద స్మాలెస్ట్ సబ్ అరే అండ్ ఆ సబ్ అరే యొక్క లెంత్ రిటర్న్ చేయాలి. ఉన్న అన్నిటిలోనూ అన్నిటికన్నా బుడ్డ సబ్ అరే ఏదో ఉందా? 4, 3 ఉంది కదా. కాబట్టి దీని లెంత్ మనకు ఆన్సర్ అనమాట, విచ్ ఇస్ నథింగ్ బట్ 2. అదే మనం రిటర్న్ చేస్తున్నాం. సో ఇది క్వశ్చన్ అనమాట. క్లియర్ కట్ అర్థమైందా? క్వశ్చన్ చెప్పడానికి ఎందుకు కూడా ఎంత టైం తీసుకున్నాను చెప్పి ఎవడో క్వశ్చన్ చేయొద్దు. బికాస్ నువ్వు క్వశ్చన్ కనుక క్లారిటీగా అర్థం చేసుకున్నావంటే అక్కడ నీకు 50% ఆఫ్ ద ప్రాబ్లం అయిపోయినట్టు. ఓకే, క్వశ్చన్ క్లారిటీగా అర్థం చేసుకున్నట్టు అక్కడ నీకు ఎవ్రీ సింగిల్ టైం క్వశ్చన్ లోనే ఆన్సర్ అవుతుంది. జస్ట్ డైవ్ ఇట్, మొత్తం క్వశ్చన్ డీప్ గా తవ్వి నువ్వు ఎలా అంటే నీకు ఇంకా మైండ్ లోకి వెళ్ళిపోవాలి క్వశ్చన్ అనేది. ఓకేనా, దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ క్వశ్చన్. ఇప్పుడు నేను ఈ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేస్తాను? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ అలగరతంలో జంప్ అవడం కానీ ఇవి ఏమి చేయొద్దు. ఫస్ట్ లెట్స్ ద బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్? అసలు నైవ్ అప్రోచ్ ఏముంది? జస్ట్ ఎప్పుడు కూడా ఒక ప్రాబ్లమ్ తీసుకున్న తర్వాత డైరెక్ట్ వెంటనే అప్ప దీన్ని ఇప్పుడు ఎలా ఆప్టిమైజ్ చేసేయాలి, మనం బెస్ట్ సొల్యూషన్ ఇవ్వాలని కాదు. ఫస్ట్ మేక్ ఇట్ వర్క్, దెన్ మేక్ ఇట్ బ్యూటిఫుల్. ఓకే, సో వాట్ విల్ బి మై బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఎగ్జాక్ట్లీ? బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఏమవుద్ది? ఇప్పుడు నీకు కరెక్ట్ గా క్వశ్చన్ అర్థమైంది కదా. మనం ఏం చేయాలి? సబ్ అరే అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్లీ ఫ్రమ్ ఎవ్రీ సింగిల్ ఎలిమెంట్ దేర్ ఇస్ అ ఛాన్స్ దట్ వీ కెన్ జనరేట్ ఏ వ్యాలిడ్ సబ్ అరే. కాబట్టి ప్రతి సింగిల్ ఎలిమెంట్ దగ్గర నుంచి కూడా చూసుకుంటూ వెళ్ళాలి. అండ్ సబ్ అరే అంటే ఏంటి? కంటిన్యూ ఉన్న ఎలిమెంట్స్ తీసుకోవడం కదా. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే ఫస్ట్ ఐ విల్ టేక్ ఏ పాయింటర్ హియర్. ఓకే, ఆ పాయింటర్ తీసుకోవడానికంటే ముందు మనకేం కావాలి? ఒక వేరియబుల్ కావాలి విచ్ విల్ బి యూజ్డ్ టు స్టోర్ ద లెంత్. మినిమం లెంత్ ఏదైతే ఉందో అదే మనం ఫైనల్ గా రిటర్న్ చేయాలి కదా. సో ఐ విల్ టేక్ ఏ వేరియబుల్. ఓకే, లెంత్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నాను. ప్రస్తుతం ఇందులో ఏ వాల్యూ లేదు అనుకోండి, అలా ఖాళీగా ఉంది. ఓకే, నౌ ఫస్ట్ I will take a pointer at beginning. బోర్ కొట్టినా సరే స్టే విత్ మీ. ఇలాగే ఆలోచించాలి, ఇలా ఆలోచిస్తేనే వస్తుంది. డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పేసి డైరెక్ట్ గా అలగర్థం చూపించేస్తే ఈ పూట గుర్తుంటుంది కానీ తర్వాత ఖచ్చితంగా మర్చిపోతారు. జస్ట్ సీ హౌ ఐఎమ్ థింకింగ్, జస్ట్ సీ హౌ ఐఎమ్ రైటింగ్ ద స్టెప్స్ ఇన్ ఇంగ్లీష్ హియర్. నేను డైరెక్ట్ కోట్ చేయట్లేదు, ఐఎమ్ రైటింగ్ ద స్టెప్స్ ఇన్ ఇంగ్లీష్ సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐఎమ్ ట్రైంగ్ టు డూ. ఓకే, ఫస్ట్ నేను అయిన దగ్గర ఇక్కడ పాయింటర్ పెట్టుకున్నాను అట్ ద స్టార్టింగ్. నెక్స్ట్ ఏం చేస్తాను నేను?
ఇప్పుడు మనం ఎప్పటి వరకు అనేది దీన్ని ఇలా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటిల్ వెన్ ఐ హావ్ టు ఎక్స్పాండ్ అంటిల్ దాని మధ్యలో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యాడ్ చేసిన తర్వాత వచ్చే వాల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే ఉన్నంత వరకు కూడా మనకు కావాలి. రైట్? సో నేనేం చేస్తా అంటే సమ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ప్రస్తుతానికి ఇందులో 0 అని పెడుతున్నా. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేయాలి? ఇలా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళాలి. దానికోసం నేనేం చేస్తానంటే ఐ విల్ టేక్ అనదర్ పాయింటర్ హియర్. ఓకే. ఇంకొక పాయింటర్ తీసుకున్నాను. ఎందుకంటే సింపుల్. నువ్వు ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ట్రాక్ ఉండాలంటే ఏం చేయాలి? నీకు ఇక్కడ ఒక పాయింటర్ ఉండాలి. లాస్ట్‌లో ఇంకో పాయింటర్ ఉండాలి. 2 పాయింటర్స్ ఉంటేనే కదా వీటి మధ్యలో ఉన్న ట్రాక్ అంతా ఉండేది నీకు. సో నేను అందుకే ఏం చేశానంటే ఫస్ట్ ఒక పాయింటర్ పెడుతున్నాను. ఇంకో పాయింటర్ కూడా అక్కడే తీసుకున్నాను. నౌ వాట్ ఐ విల్ డూ? సెకండ్ ఐ విల్ టేక్ అనదర్ పాయింటర్. ఓకే. విచ్ ఈస్ దిస్. ఇప్పుడు నాకు 2 పాయింటర్స్ బాగానే వచ్చేసినాయి. నేనేం చేయాలి? నా విండో అనేది ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళాలి. రైట్? యాడ్ అన్ ఎలిమెంట్ టు వాట్? దేనికి యాడ్ చేయాలి? టు సమ్. ఓకే. ఎందుకంటే మనం ఎక్స్పాన్షన్ అనేది దేని బేస్ మీద చేసుకుంటున్నాం? దాంట్ లోపల ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే యాడ్ చేస్తామో వాటి మీద బేస్ అయ్యి ఉంది. రైట్? కాబట్టి నేనేం చేస్తానంటే సింపుల్‌గా పక్కన రాస్తాను చూడు. సమ్‌లో ఇప్పుడు 2 అనేది యాడ్ చేస్తున్నా. అండ్ ఎవ్రీ సింగిల్ టైమ్ నువ్వు ఆన్సర్ యాడ్ చేసిన తర్వాత దేర్ ఈస్ ఏ పాసిబిలిటీ దట్ ద సబ్ అరే ఆల్రెడీ బ్రీచ్డ్ ద కండిషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ కే వాల్యూ అనేది నేను 2 ఇచ్చాను అనుకో. ఇక్కడ ఏముంది కే వాల్యూ అనేది 7 అని ఉంది. బట్ ఫర్ ఎగ్జాంపుల్ నీ కే వాల్యూ 2 అని ఇచ్చాను అనుకో. నువ్వు ఫస్ట్ ఎలిమెంట్ యాడ్ చేయగానే ఆల్రెడీ నీ సబ్ అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేస్తే వచ్చే వాల్యూ 2 అయిపోయింది కదా. బికాస్ నీ సబ్ అరేలో ప్రస్తుతానికి 2 ఒకటే ఉందిరా. బికాస్ మనం ఎలిమెంట్ తీసుకున్నాం. ఆల్రెడీ 2 వచ్చేసింది కదా. కాబట్టి నేను మూవ్ చేయట్లేదు. కాబట్టి నువ్వేం చేయాలి? ఎవ్రీ సింగిల్ టైమ్ ఒక ఎలిమెంట్ యాడ్ చేసేటప్పుడు ఆఫ్టర్ యాడింగ్ ఇట్ యూ నీడ్ టు చెక్ ఏ కండిషన్. ఇఫ్ సమ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు కే ఉందా లేదా అని చెప్పి. ఇఫ్ సమ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కే అంటే అర్థం ఏంటి? అక్కడికి ఒక నీకు వ్యాలిడ్ సబ్ అరే అనేది వచ్చేసిందని అర్థం. రైట్? ఇప్పుడు ఆ సబ్ అరే లెంత్ ఏదైతే ఉందో అది మనకి ఇంపార్టెంట్. నువ్వు ఏ సబ్ అరే యొక్క లెంత్ తీసుకోవాలి? అన్నిటికన్నా చిన్నగా ఏదైతే ఉందో అది తీసుకోవాలి. సో నేను ప్రస్తుతానికి నాకు ఎలాంటి ఆన్సర్ అనేది కూడా ఇంకా ఫార్మ్ అవ్వలేదు. కాబట్టి నేనేం చేస్తానంటే ఐ విల్ జస్ట్ ఫాలో మై స్టెప్స్. ఓకే. విచ్ మీన్స్ స్టే విత్ మీ అర్థమవుద్ది. విచ్ మీన్స్ ఫస్ట్ ఒక పాయింటర్ తీసుకున్నాను. అరే ఫస్ట్ ఒక పాయింటర్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకో పాయింటర్ తీసుకున్నాను. ఓకే. ఫస్ట్ ఐ విల్ టేక్ ఏ పాయింటర్. సెకండ్ ఐ విల్ టేక్ ఏ పాయింటర్. యాడ్ ఏ ఎలిమెంట్ టు సమ్ అంటున్నాను. ఓకే. ఇప్పుడు నా సమ్‌కి 2 అనేది యాడ్ చేశాను. ఇప్పుడు నా సమ్‌లో 2 ఉంది. నెక్స్ట్ నేను ఏం చేయాలి? ఇఫ్ సమ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కే అని కాదని చెక్ చేస్తున్నాను. 2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 7 విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రైట్. రైట్ కాదు కదా. కాబట్టి నేనేం చేస్తానంటే మూవ్ సెకండ్ పాయింటర్. ఇది ఎప్పుడు ఎల్స్ కండిషన్‌లో. రైట్? ఇప్పుడు ఏమవుతుంది? నా సెకండ్ పాయింటర్ అనేది ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ కంటిన్యూ అవుద్ది. ఏమవుద్ది? యాడ్ ఎన్ ఎలిమెంట్ టు సమ్. ఈసారి ఏం చేశాను? 2 + 3 అవుతుంది. విచ్ ఇస్ నథింగ్ బట్ 5 అవుతుంది. 5 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 7 అగైన్ కాదు. నౌ ఈ కండిషన్ చెక్ అవుతుంది. కాదు కాబట్టి మళ్ళీ ఎల్స్ కండిషన్ వస్తే సెకండ్ పాయింటర్ మూవ్ చేస్తాం. విచ్ ఇస్ నథింగ్ బట్ నా సెకండ్ పాయింటర్ అనేది మళ్ళీ ఇక్కడికి మూవ్ అయింది. రైట్? ఇప్పుడేమవుద్ది? 2 + 3 + 1 అవుద్ది. విచ్ ఇస్ నథింగ్ బట్ 6 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 7 కదా అని చెక్ చేస్తుంది. మళ్ళీ ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ గ్రేటర్ దాన్ ఇఫ్ బ్లాక్ కాదు కదా. మళ్ళీ ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నేనేం చేస్తాను? మళ్ళీ సెకండ్ పాయింటర్ మూవ్ చేస్తున్నాను. ఈసారి ఏమవుద్ది? 2 + 3 + 1 + 2 విచ్ ఇస్ నథింగ్ బట్ 8. 8 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 7 కదా అని చెక్ చేస్తుంది. యెస్. అబ్సల్యూట్‌లీ ఈ కండిషన్ ఈ బ్లాక్ అనేది పాస్ అవుద్ది కదా ఇప్పుడు. ఇఫ్ సమ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కే అన్నప్పుడు. సో అప్పుడు నేనేం చేయాలి? వాట్ ఐ హావ్ టు థింక్. ఆలోచించు. డైరెక్ట్‌గా అలగడదామని కాదు. నువ్వేం చేయాలి? ఎప్పుడైతే నా పర్టిక్యులర్ సబ్ అరే అనేది ఏదైతే ఉందో దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ వాల్యూ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కే చేసిందని అర్థం ఏంటి? నాకదొక వాలిడ్ సబ్ అరే అని చెప్పి. సో నేను వాలిడ్ సబ్ అరే ఎప్పుడైతే ఫైండ్ ఔట్ చేస్తానో అప్పుడు నేను ఏం చేయాలి? ఐ నీడ్ టు టేక్ ద లెంత్ ఆఫ్ దట్ సబ్ అరే. ఓకే. అది కూడా ఆ లెంత్ నేనేం చేయాలి? ప్రీవియస్‌గా ఏదన్నా వాలిడ్ సబ్ అరే వచ్చుంటే గనక ఆ లెంత్‌తో కంపేర్ చేయాలి. సో నేనేం చేస్తానంటే ఆల్రెడీ మనం లెంత్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాం కదా. అందులో ఏమీ లేదనుకో దాని అర్థం ఏంటి? మనం ఇప్పుడు ఫైండ్ ఔట్ చేసిందే కొత్త ఫస్ట్ అరే అని చెప్పి. కాబట్టి నేను డైరెక్ట్‌గా అందులో పెట్టేస్తున్నాననమాట. లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది? లెంత్ ఏమవుద్దో చెప్పండ్రా? ఇది క్వెషన్. నీ సెకండ్ పాయింటర్ ఎక్కడైతే ఉందో అది మైనస్ నీ ఫస్ట్ పాయింటర్ చేసాం. లెంత్ వచ్చేద్ది కదా. విచ్ ఈస్ నథింగ్ బట్ నీ సెకండ్ పాయింటర్ ఇక్కడ ఉంది. నీ ఫస్ట్ పాయింటర్ ఇక్కడ ఉంది. ఓకే. సెకండ్ పాయింటర్ మైనస్ ఫస్ట్ పాయింటర్ చేస్తున్నాను. అంటే ఎంత వచ్చింది? సెకండ్ పాయింటర్ థర్డ్ ఇండెక్స్ పొజిషన్ దగ్గర ఉంది. ఫస్ట్ పాయింటర్ 0th ఇండెక్స్ పొజిషన్ దగ్గర ఉంది. విచ్ ఇస్ నథింగ్ బట్ 3 - 0 అంటే 3 వచ్చింది. కానీ ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే 0th ఇండెక్స్ పొజిషన్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి. కాబట్టి నా లెంత్ అనేది ఏమవుతుంది? సెకండ్ పాయింటర్ ప్లస్ ఫస్ట్ పాయింటర్ ప్లస్ 1 అవుతుంది. ఓకే. ఇది ఏమవుతుంది? నా లెంత్ అవుతుంది. ఒకవేళ నీకు ఇప్పుడు లెంత్ అనేది యాడ్ అయిపోయింది. రైట్? వెరీ గుడ్. ఇప్పుడు నీ లెంత్‌లో ఏముంది? 4 అని ఉంది. బానే ఉంది. సో నువ్వు ఎప్పుడైతే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిందో
ఆ ఇఫ్ బ్లాక్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నీ సెకండ్ పాయింటర్ అనేది మూవ్ చేయాల్సిన అవసరం ఉందా? ఐ మీన్ నువ్వు ఆల్రెడీ ఒక వ్యాలిడ్ సబ్ అరే ఫైండ్ అవుట్ చేస్తావు ఫ్రమ్ 0th ఇండెక్స్ పొజిషన్. ఇక్కడ నుంచి నువ్వు మళ్ళీ విండోని ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం ఉందా? బికాస్ ఉందే అని అనుకుందాం. నువ్వేం చేసావంటే నేను ఎక్స్పాండ్ చేస్తాను బ్రో అని చెప్పి దీన్ని ఇక్కడ పంపు ఈ 4 కూడా యాడ్ చేసావు. 4 యాడ్ చేస్తే ఏమవుద్ది? 12 వస్తుంది. 12 గ్రేటర్ దాన్ ఈక్వల్ 7 వస్తుంది. అఫ్ కోర్స్ ఇది వ్యాలిడ్ కండిషనే. కాకపోతే నీ సబ్ అరే సైజ్ ఎంత అవుతుంది? 5 వచ్చేస్తుంది. ఒక ఎలిమెంట్ యాడ్ చేసావు కదా, ఆల్రెడీ మన దగ్గర 4 లెంత్తో ఉంది. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? 5 చేస్తానన్నావు. 5 చేయడం వల్ల ఉపయోగం ఉందా? లేదు. ఎందుకంటే వాడు ఏమంటున్నాడు? ఫైండ్ ద లెంత్ ఆఫ్ స్మాలెస్ట్ సబ్ అరే అంటాడు. నువ్వు అన్నిటికన్నా చిన్నది ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? కాబట్టి ఎప్పుడైతే నాకు ఈ సెకండ్ పాయింటర్ ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుందో అప్పుడు నేను ఇక్కడ బ్రేక్ చేస్తానన్నమాట. ఓకే, నాకు ఇంకా ఈ సెకండ్ పాయింటర్ అనేది మూవ్ అవ్వకూడదని చెప్పి నేను ఆపేయాలనుకుంటున్నాను. ఓకే, కంప్లీట్గా ఆపేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏమవుతుంది? నా సెకండ్ పాయింటర్ అనేది ఏమవుద్ది? ఎక్కడితోనే నా సెకండ్ పాయింటర్ అనేది హాల్ట్ అయిపోయింది. బాగానే ఉంది. ఇప్పుడు నువ్వు ఫైండ్ అవుట్ చేసిన సబ్ అరే ఏంటి? ఇది మాత్రమే నువ్వు ఫైండ్ అవుట్ చేసావు. ఇంకా వేరే వేరే సబ్ అరేస్ ఉన్నాయి కదా, మరి ఎలా ఫైండ్ అవుట్ చేస్తావంటే ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్లీ 0th ఇండెక్స్ పొజిషన్ దగ్గర నుంచి మాక్సిమం ఒక సబ్ అరేనే వస్తుంది కదా. సబ్ అరే అంటే ఏంటి? కంటిన్యూగా ఎలిమెంట్స్. కాబట్టి ఇక్కడ నుంచి నీకు వ్యాలిడ్ కండిషన్తో ఒక సబ్ అరేనే వస్తుంది. సో నీకు ఈ 2తో పని అయిపోయింది ఇంకా. కాబట్టి నేనేం చేయాలి? ఈ ఫస్ట్ పాయింటర్ నేను ఉంచకూడదు. ఐ విల్ మూవ్ మై ఫస్ట్ పాయింటర్ టు హియర్. అగైన్ ఐ విల్ రిపీట్ సేమ్ ప్రాసెస్. దట్ మీన్స్ నా సెకండ్ పాయింటర్ అనేది మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, రైట్? మళ్ళీ సేమ్ అలాగే దీన్ని అక్కడ ఉంచేస్తావు. ఉంచేసి ఎవ్రీ సింగిల్ టైం దీన్ని ఇలా మూవ్ చేసుకుంటూ వెళ్తావు. వెళ్ళి ఎప్పుడైతే ఈ రెండింటి ఈ ఫస్ట్ పాయింటర్ సెకండ్ పాయింటర్ మధ్య ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేస్తే వచ్చిన వాల్యూ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కే ఏందో అప్పుడు మళ్ళీ ఏం చేస్తావు? ఈ రెండింటి మధ్య లెంత్ ఫైండ్ అవుట్ చేస్తావు. ఫైండ్ అవుట్ చేసి ఆల్రెడీ మనకు లెంత్ ఉంది ఇక్కడ 4 ఉంది. కాబట్టి ఆ లెంత్ ఈ లెంత్ కంపేర్ చేసి రెండిట్లో ఏదైతే చిన్న వాల్యూ ఉందో అది ఈ లెంత్ వేరియబుల్లో పెడతాం. చివరగా మొత్తం అంతా అయిపోయిన తర్వాత లెంత్ని మనం రిటర్న్ చేస్తాం. దిస్ విల్ బి ద బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. మరి దీన్ని కోడ్లో ఎలా పెడతావు బ్రో? నువ్వు ఇప్పుడు ఇంగ్లీష్గా థియరిటికల్గా బాగా చెప్పేస్తావు, కోడ్లో ఎలా పెడతావు బ్రో అంటే సింపుల్గా చెప్పాలంటే ఏమీ లేదు. ఇప్పుడు నా దగ్గర ఒక అరే ఉంది. అరే మొత్తాన్ని నేను ట్రావెల్స్ చేయాలనుకుంటున్నాను. ఐ హ్యావ్ టు మూవ్ ఎవ్రీ సింగిల్ ఎలిమెంట్. దెన్ వాట్ వీ హ్యావ్ టు యూస్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫర్ లూప్. ఫర్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 ఐ షుడ్ రన్ లెస్ దెన్ ఆర్ దెన్ ఐ ప్లస్ ప్లస్. నేను కంప్లీట్గా అరే మొత్తాన్ని ఇటరేట్ చేయమని చెప్తున్నాను. నేను తర్వాత ఏం చేశాను? ఇంట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నాను, విచ్ విల్ బి హెల్ప్ఫుల్ టు స్టోర్ దట్ పర్టికులర్ సబ్ అరే యొక్క సమ్ అనమాట. దాంట్లో అడిషనల్ వాల్యూస్ అని దాంట్లో వాల్యూస్ అని అడిషన్ చేయడానికి. నో వాట్ ఐ విల్ టేక్ అనదర్ ఫర్ లూప్ విచ్ ఇస్ నథింగ్ బట్ నా సెకండ్ పాయింటర్. ఓకే, దీనికి ఎంత ఉండాలి? జే ఈజ్ ఈక్వల్ టు 0 ఉండాలా? 0 ఉండకూడదు. నీ ఐ అనేది ఎక్కడ ఉందో విచ్ ఇస్ నథింగ్ బట్ నీ ఫస్ట్ పాయింటర్ ఎక్కడ ఉందో నీ సెకండ్ పాయింటర్ కూడా ఎగ్జాక్ట్గా అక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి. ఓకేనా? సో నేనేం చేస్తున్నా? ఇంటూ జే ఈజ్ ఈక్వల్ టు ఐ చేస్తున్నాను అండ్ జే షుడ్ రన్ అంటిల్ వెన్. ఇది కూడా ఎప్పటి వరకు రన్ అవ్వాలి నా సెకండ్ పాయింటర్ అనేది? దిస్ షుడ్ రన్ లెస్ దెన్ ఆర్ ఎన్ జే ప్లస్ ప్లస్ పెడుతున్నా. ఓకే, నా అరేస్ ఎవరి వరకు రన్ అవ్వాలని చెప్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఫస్ట్ నా సమ్లోకి కరెంట్ ఏ ఎలిమెంట్ అయితే ఉందో ఆ ఎలిమెంట్ నేను యాడ్ చేసేయాలనుకుంటున్నాను. సో సమ్ ఏమవుద్ది? సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్లో ఎంత అవుతుందో అది ప్లస్ అరే ఆఫ్ జే. అంటే నా సెకండ్ పాయింట్ అనేది కరెంట్ ఎక్కడ ఉందో ఆ ఎలిమెంట్ నేను యాడ్ చేస్తున్నాను. ఓకే, వన్స్ యాడ్ చేసిన తర్వాత నేనేం చేయాలనుకున్నాను? ఇఫ్ బ్లాక్ ఎల్స్ బ్లాక్ అని రెండు బ్లాక్లు క్రియేట్ చేశాను. ఏంటి? ఇఫ్ సమ్ అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కే అయిపోయింది అనుకో, దాని అర్థం ఏంటి? మనకు ఒక వ్యాలిడ్ సబ్ అరే దొరికేసిందని అర్థం. అంతేనా కదా? ఒక వ్యాలిడ్ సబ్ అరే దొరికేసిందని అర్థం. వ్యాలిడ్ సబ్ అరే దొరికిందంటే అర్థం ఏంటి? మనం వెంటనే దాని లెంత్ తీసుకోవాలి. ఆ లెంత్ తీసుకుని ప్రీవియస్గా ఏమైనా సబ్ అరే ఒక లెంత్ ఉందో లేదో ఆ రెండింటిని కంపేర్ చేసి స్మాలెస్ట్ లెంత్ ఏదైతే ఉందో తీసుకోవాలి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నా లెంత్లో ప్రస్తుతానికి ఏమీ లేదు, 0 ఉంది. ఓకే, సో నేనేం చేస్తాను ఇక్కడ? లెంత్ ఈజ్ ఈక్వల్ టు మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్ అంటే మ్యాథ్ డాట్ మిన్ ఆఫ్. మనం ఏం చేయాలి? అన్నిటికన్నా చిన్నగా ఉన్నది తీసుకోవాలి కదా. సో ఆల్రెడీ లెంత్లో ఏదైనా వేరియబుల్ ఉందా అది తీసుకో. అండ్ అలాగే కరెంట్ నాకు తీసుకునే నీకు లెంత్ కావాలి, కరెంట్ లెంత్ కావాలి. నీ ఫస్ట్ పాయింటర్కి సెకండ్ పాయింటర్కి మధ్య లెంత్ అదే చెప్పాను కదా నీకు. ఏంటి? సెకండ్ పాయింటర్ మైనస్ ఫస్ట్ పాయింటర్ ప్లస్ 1 విచ్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడేమవుతుంది? జే మైనస్ ఐ ప్లస్ 1 అవుతుంది. ఓకే, ఈ రెండింటిలో ఏదైతే చిన్న వాల్యూ ఉందో అదే వెళ్ళి మళ్ళీ లెంత్లో స్టోర్ అవుతుంది. ఓకే, అండ్ దెన్ వీ హ్యావ్ టు బ్రేక్ దిస్ ఇన్నర్ లూప్ బికాస్ మనకు వన్స్ ఆన్సర్ ఫైండ్ అవుట్ అయిపోయింది అనుకో, నీకు ఇంకా ఇన్నర్ లూప్ మూవ్ చేసి పని ఉందా, సెకండ్ పాయింటర్ మూవ్ చేసి పని ఉందా? లేదు. ఐ జస్ట్ వాంట్ స్టాప్ ఇట్. ఓకే, అంతే. లేదనుకో బ్రేక్ అయిపోద్ది. ఒకవేళ లేదంటే నువ్వు ఏం చేయాలి? జస్ట్ నీ సెకండ్ పాయింటర్ మూవ్ చేయాలి విచ్ విల్ బి డన్ బై దిస్ పార్ట్. అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ యూ విల్ రిటర్న్ లెంత్. దిస్ విల్ బి కాల్డ్ యాజ్ ద బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. I know
చాలా చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. సగం మందికి అర్థం కూడా కాదు. అందుకే మీకోసం ఒక టేబుల్ చేసి ఐయామ్ ట్రైయింగ్ టు ఎక్స్‌ప్లెయిన్ వెరీ క్లియర్‌లీ. సో, ఆ ప్రోగ్రామింగ్ ఫ్లో అంతా కూడా క్లారిటీగా ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆహ్, ఇప్పటి వరకు మీరు ఇంకా వీడియో చూస్తుంటే గనక చూడండి. సో, నాకు ఐ అని ఇక్కడ ఒక పాయింటర్ వచ్చింది. జే అని చెప్పి ఇక్కడ కూడా ఇంకో పాయింటర్ వచ్చింది. వి గాట్ 2 పాయింటర్స్ హియర్. రైట్? ఇప్పుడు నేనేం చేయాలిరా? నా ఐ పాయింటర్ అనేది అలా ఫిక్స్ అయ్యి ఉండాలి. ఎందుకు? యూ నీడ్ టు ఫైండ్ ద రిమైనింగ్ ఎలిమెంట్స్ కదా! నీకు సబ్ అంటే ఏంటి అలా మూవ్ అవుతుండే రిమైనింగ్ ఎలిమెంట్స్ కావాలి కదా! ఓకే. సో, నేనేం చేస్తానంటే ఐ విల్ టేక్ మై జే దాన్ని అక్కడ ఉంచాను. స్టార్ట్ చేస్తున్నాను. నా సమ్‌లోకి అది యాడ్ చేస్తున్నాను. విచ్ ఈస్ నథింగ్ బట్ ప్రస్తుతానికి సమ్‌లో ఏం లేదు కదా! కాబట్టి ఈ 2 అనే ఎలిమెంట్‌ని నేను సమ్‌లోకి యాడ్ చేశానురా. యాడ్ చేసిన తర్వాత నేనేం చేస్తున్నా ఇఫ్ సమ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే ఉందా లేదా అని చెక్ చేస్తున్నాను. రైట్. నీ కే వాల్యూ ఎంత? 7. 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7 ఆరా? కాదు. కాబట్టి అసల ఈ ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. రైట్. వెయిట్ ఎ మినిట్. నేనేం చేస్తాను ఇఫ్ బ్లాక్ అనేది అసలు ఎగ్జిక్యూట్ చేయట్లేదు. నెక్స్ట్ ఏం చేస్తాను? మూవ్ ద సెకండ్ పాయింటర్. ఎప్పుడైతే ఈ ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వదో నీ పని నువ్వు చేసుకెళ్ళిపో బాబు అని చెప్తున్నాను జేని. సో, నేనేం చేస్తున్నా జేని ముందుకు తీసుకెళ్ళా. ఇలా ముందుకు తీసుకొచ్చాను. ఇప్పుడేం చేస్తాను? సమ్ ఆల్రెడీ ఎంత ఉంది ఇందాక? 2 ఉంది. ఇప్పుడేం చేస్తున్నాను? 2 + 3 చేస్తున్నా. విచ్ ఈస్ నథింగ్ బట్ 5. 5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7 అగైన్ ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కాదు. కాదు కదా! మళ్ళీ జేని మూవ్ చేయమన్నాను. విచ్ ఈస్ నథింగ్ బట్ థిస్. ఇప్పుడేమవుద్ది? +1 అవుద్ది. 2 + 3 + 1 విచ్ ఈస్ నథింగ్ బట్ 6. 6 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7 కాదు. కాబట్టి ఈ ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుద్దా? అవ్వదు. కాబట్టి నేనేం చేస్తున్నాను? అగైన్ ఐ యామ్ మూవింగ్ జే. రైట్. ఈసారి ఏముంది? 2 ఉంది. ఇవన్నీ యాడ్ చేస్తే ఏమొచ్చింది? 8 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7 కదా! యెస్. కాబట్టి నాకిప్పుడు ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నేను లాజిక్ ఏం రాయాలిరా? ఇప్పుడు నువ్వు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేసినట్టయితే మన దగ్గర సమ్‌లో మన దగ్గర సమ్‌లో ఏముంది? ఇక్కడి నుంచి ఇక్కడ వరకు దాంట్లో ఉన్న వాల్యూస్ అన్ని యాడ్ చేస్తే వచ్చిన వాల్యూసే కదా ఇప్పుడు ఈ సమ్‌లో ఉంది మనకి. రైట్. ఈ సమ్‌లో ఇప్పుడు ఏముంటది? జనరల్‌గా 8 స్టోర్ అయ్యి ఉంటది. రైట్. ఇప్పుడేంటి 8 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కే అయిపోయిందంటే ఏంటి? నువ్విప్పటి వరకు ఎక్కడ వరకైతే ఎలిమెంట్స్‌ని ట్రాక్ చేసి పెట్టావో అదంతా కూడా ఒక వాలిడ్ సబ్ అరే అని చెప్పి వాడిచ్చిన కండిషన్ ప్రకారం సెట్ అయింది. వాడిచ్చిన కండిషన్ ఏంటి? నువ్వు తీసుకునే ఒక సబ్ అరేలో అన్ని ఎలిమెంట్స్ యాడ్ చేస్తే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కే రావాలని చెప్పి నీ కండిషన్. ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు ఎగ్జాక్ట్‌గా ఏం చేయాలి? నువ్వు తీసుకున్న సబ్ అరేస్ అన్నిటిలో కూడా లెంత్ ఎంత ఉందో అది రిటర్న్ చేయాలి. కాబట్టి నేను ఫస్ట్ థింగ్ ఏం తీసుకోవాలి? ఐ నీడ్ టు టేక్ ద లెంత్. ఓకే. ఆల్రెడీ నా లెంత్‌లో ఏమన్నా ఉందా? లేదు. ఓకే. సో, నా లెంత్ ఏమవుద్ది? ఆల్రెడీ ఒకవేళ నా లెంత్‌లో ఉన్నా సరే నేను ఏ లెంత్ తీసుకోవాలి? అన్నిట్లికన్నా మినిమమ్ సబ్ అరే యొక్క లెంత్ ఏదైతే ఉందో అదే తీసుకోవాలి. కాబట్టి నేనేం చేస్తానంటే math డాట్ మిన్ ఆఫ్ లెంత్ అంటే ఆల్రెడీ దీంట్లో ఏదైనా వాల్యూ ఉందనుకో, ఆ వాల్యూ పెడతాను. అండ్ అలాగే ఇప్పుడు నేను ఫైండ్ ఔట్ చేసిన సబ్ అరే ఉంది కదా! ఆర్ ఇప్పుడు నేను ఫైండ్ ఔట్ చేసిన సమ్ ఉంది కదా! టోటల్‌గా ఎన్ని ఎలిమెంట్స్ అయితే యాడ్ చేశానో ఆ ఎలిమెంట్స్ యొక్క లెంత్ కావాలి. ఎలా వస్తదిరా? నీ జే అనేది ఎక్కడి వరకు మూవ్ అయింది? ఇక్కడి వరకు మూవ్ అయింది. ఇప్పుడు ఈ రెండిట్ల మధ్య డిస్టెన్స్ ఎలా వస్తదో చెప్పు? నువ్వు ఎప్పుడైనా సరే సబ్ట్రాక్షన్ చేసింది ఎలా చేస్తావు? బిగ్ నంబర్ మైనస్ స్మాల్ నంబర్ చేస్తే ఆ మధ్య డిస్టెన్స్ తెలుస్తది కదా! సో, సేమ్ ఎగ్జాక్ట్‌గా నేను అలాగే చేస్తున్నాను. విచ్ ఈస్ నథింగ్ బట్ జే మైనస్ ఐ విచ్ ఈస్ నథింగ్ బట్ 3 - 0 వచ్చింది. ప్లస్ నువ్వు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ 0థ్ ఇండెక్స్ పొజిషన్ నుంచే స్టార్ట్ అయింది వాల్యూ. అందుకే మనకి ఏమవుద్ది? ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఉన్నా సరే మనం 3 - 0 చేస్తే ఏమవుద్ది? 3 వస్తది. అందుకే నేను నా కన్వీనియన్స్ కోసం +1 అనేది యాడ్ చేశా. ఈ మ్యాథ్‌రోడ్ బిన్ అనేది ఏం చేస్తది? ఈ రెండిట్లో కూడా చిన్న వాల్యూ ఏదైతే ఉందో అది తీసుకొచ్చి లెంత్ వేరియబుల్‌లో స్టోర్ చేస్తుంది. ఓకే. సో, స్టార్టింగే కాబట్టి మనకసలు లెంత్‌లో ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు లెంత్‌లో ఏం స్టోర్ అవుద్దిరా? 4 అనేది స్టోర్ అయింది. ఓకే. సమ్‌లో ఏముంటది? 8 అని ఉంది. బానే ఉంది. నువ్వు వన్స్ 0థ్ ఇండెక్స్ పొజిషన్ దగ్గర నుంచి ఒక మంచి వాలిడ్ సబ్ అరే ఫైండ్ ఔట్ చేసిన తర్వాత కూడా ఇక్కడి నుంచే నువ్వు సబ్ అరే ఫైండ్ ఔట్ చేయాల్సిన అవసరం ఉందా? వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే ఈస్ నేనిప్పుడు ఈ సబ్ అరే కూడా ఫైండ్ ఔట్ చేస్తాను, చెక్ చేస్తాననే ఉపయోగం ఉందా దానివల్ల? దేర్ ఈస్ నో యూజ్. బికాజ్ యూ నీడ్ టు ఫైండ్ ద స్మాలెస్ట్ సబ్ అరే. నువ్వు ఇక్కడితో ఫైండ్ చేస్తే సరిపోద్ది. దీన్ని ఫైండ్ ఔట్ చేసినా సరే వాట్స్ ద యూజ్? దాని లెంత్ ఎంత అవుద్ది? 5 అవుద్ది. ఎనీ డే 4 ఈస్ లెస్ థాన్ 5 కదా! కాబట్టి ఐ వోంట్ ఎక్స్‌పాండ్ థిస్. వాట్ ఐ విల్ డూ ఈస్ ఎప్పుడైతే ఈ ఇఫ్ బ్లాక్‌లోకి ఎగ్జిక్యూట్ లోపలికెళ్ళిందో ఐ విల్ జస్ట్ బ్రేక్ ద లూప్. ఇన్నర్ లూప్ విచ్ ఈస్ నథింగ్ బట్ ఈ జే లూప్‌ని బ్రేక్ చేస్తానన్నమాట. నువ్వింక ముందు జరక్కో వెళ్ళినా ఉపయోగం లేదు అని చెప్పి. అంతే. ఓకే. అయిపోయిన తర్వాత నేనేం చేయాలి? వాట్ ఐ హావ్ టు డూ? నా జేతో పనయిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? ఇక్కడ వరకు మన ఆన్సర్ ఫైండ్ ఔట్ చేసాం. ఈ 0థ్ ఇండెక్స్ పొజిషన్ దగ్గర నుంచి. ఇప్పుడు ఈ ఇండెక్స్ పొజిషన్ దగ్గర నుంచి ఈస్ దేర్ ఎనీ ఛాన్స్ అక్కడి నుంచి ఇంకొక వాలిడ్ సబ్ అరే ఫైండ్ ఔట్ చేయడానికి ఎనీ ఛాన్స్ ఉందా? దీనికన్నా తక్కువ డిస్టెన్స్‌తో ఉండదు. ఎందుకంటే కంటిన్యూ‌గా ఎలిమెంట్స్ తీసుకుంటున్నావు కదా! మాక్సిమం నీకు ఒక సబ్ అరే అనేది మాత్రమే నువ్వు ఫార్మ్ చేయగలుగుతావు. దట్ ఈస్ ద బేసిక్ కామన్ సెన్స్. కాబట్టి నేనేం చేస్తా? వన్స్ దీంతో పని అయిపోయిన తర్వాత నా ఐని ఫ్రంట్‌కి మూవ్ చేస్తున్నాను. ఓకే. ఈసారి నేను ఈ 3 దగ్గర నుంచి ఫైండ్ ఔట్ చేయాలి. ఈ 2 దగ్గర నుంచి ఇక్కడ వరకు ఇంక అయిపోయింది. నాకింక ఈ 0 అనేది ఇంక నేను మర్చిపోవచ్చు. ఇంక తీసేయచ్చు నేను కావాలంటే. ఓకే. సో, వాట్ ఐ విల్ టేక్ మళ్ళీ 3 దగ్గర నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ పెట్టి స్టార్ట్ చేస్తున్నాను. ఓకే. స్టే విత్ మీ. ఇప్పుడు చూడండి.
నా సమ్ అనేది మళ్ళీ ఏమవ్వాలి, ఎవ్రీ సింగిల్ టైం నా ఫస్ట్ పాయింట్ అనేది మూవ్ అయిన ప్రతిసారి కూడా నా సమ్మని మొత్తం నేను జీరో చేసేయాలి. ఎందుకు జీరో చేయాలి, అది కూడా బేసిక్ సెన్స్. బికాస్ ఇంతకుముందు ప్రీవియస్ వన్ ఆన్సర్ ఏంటి, ఎక్కడి నుంచి సంబంధించిన ఆన్సర్, రైట్, ఎక్కడి నుంచి సంబంధించిన ఆన్సర్, వాట్స్ ద యూస్ ఆఫ్ కీపింగ్ దట్ ఆన్సర్, అందుకే నేను తీసేయాలనుకుంటున్నాను ఈ అప్రోచ్ లో. కాబట్టి ఇప్పుడేమవుద్ది, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుద్ది, ఫస్ట్ 3 వస్తుంది, 3 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 7 కదా అని ఇచ్చేస్తుంది, కాదు, కాబట్టి ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వదు. దెన్ ఐ విల్ మూవ్ దిస్ హియర్ విచ్ ఇస్ నథింగ్ బట్ 3 + 1, 4 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 7 కాదు. దెన్ అగైన్ ఐ విల్ మూవ్ దిస్ హియర్ +2 విచ్ ఇస్ నథింగ్ బట్ 6 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 7 కాదు. అగైన్ ఐ విల్ మూవ్ దిస్ హియర్, ఎంత, 4 + 4 ఎంత, 4 + 3 7, 7 + 1 8 10. ఓకే, ఎప్పుడైతే నా సమ్ అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 7 అయిపోయింది, అగైన్ ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్ ఇన్నర్ బ్లాక్. ఇప్పుడు ఏమవుతుంది, లెంత్ ఎంత ఉంది, ఆల్రెడీ 4 ఉంది, ఇది కూడా ఎంత వచ్చింది, లెంత్ 4 వచ్చింది. 4, 4లో రెండిట్లో చిన్నది ఏది ఉందంటే 4, కాబట్టి అది కూడా పట్టించుకోదు. అలా ఎగ్జిక్యూట్ అవ్వగా ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్లీ ఒక పాయింట్ లో నీ ఫస్ట్ పాయింట్ అనేది ఇక్కడ దాకా రీచ్ అయిపోతుంది, ఇలా ఒక్కొక్క నెంబర్కి దాటుకొని. ఓకేనా, ఇప్పుడు చూడు, నీ పాయింట్ అనేది ఇక్కడ దాకా వచ్చిన తర్వాత వాట్ యూ షుడ్, నీ సెకండ్ పాయింట్ అనేది మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయింది. ఏదో ఒక మూమెంట్ లో నీ ఫస్ట్ పాయింట్ అనేది ఇక్కడికి వెళ్తుంది, నీ సెకండ్ పాయింట్ అనేది ఇక్కడికి వస్తుంది కదా. సో అప్పుడు ఏమవుద్ది, మళ్ళీ నీ సమ్ అనేది కంప్లీట్ గా జీరో అయిపోద్ది. ఈ ఒక్క స్టెప్ ఏనండి, యూ విల్ గెట్ ఏ క్లియర్ క్లారిటీ. ఓకే, సో నా లెంత్ అనేది ఎంత ఉంది, 4 ఉంది. సో ఇప్పుడు నా సమ్ అనేది ఏముండదు, కాబట్టి నా సమ్ ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ యాడ్ అయింది. ఓకే, దెన్ అగైన్ ఐ విల్ చెక్ దిస్ కండిషన్, 4 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 7 కాదు, కాబట్టి బాబు నువ్వు మూవ్ అయిపోమని చెప్తున్నా, విచ్ ఇస్ నథింగ్ బట్ ఈ సెకండ్ పాయింటర్ మూవ్ అయిపోమని చెప్పా. ఇప్పుడేమవుద్ది, 4 + 3 విచ్ ఇస్ నథింగ్ బట్ 7. సో 7 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 7, ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. కాబట్టి ఈ ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందో చూడు, ఆల్రెడీ మన లెంత్ ఎంత ఉంది, 4 ఉంది, అది వస్తుంది. అండ్ అలాగే J - I, J ఎక్కడ ఉంది ఈసారి, J ఇస్ నథింగ్ బట్ సెకండ్ పాయింటర్, 5th ఇండెక్స్ పొజిషన్ దగ్గర ఉంది. సో J విల్ బి 5. అండ్ I ఎక్కడ ఉంది, 4th ఇండెక్స్ పొజిషన్ దగ్గర ఉంది, విచ్ ఇస్ నథింగ్ బట్ 4. 5 - 4 ఎంత, 1 + 1. సో వీటి రెండింటి యొక్క లెంత్ ఎంత ఉందిరా, 2 ఉంది. సో మ్యాథ్ లో మీన్ 4,2 జరుగుతుంది ఇక్కడ, విచ్ ఇస్ నథింగ్ బట్ 4,2. ఈ రెండింటిలో ఎందుకంటే చిన్నది ఏది, 2. దట్ ఈస్ గోయింగ్ టు బి స్టోర్ ఇన్ దిస్ 2, ఐ మీన్ ఇన్ దిస్ లెంత్ వేరియబుల్ స్టోర్ అవుతుంది. సో బ్రేక్ చేసేస్తున్నాం. లాస్ట్ గా మనం ఏం చేస్తాం, ఈ లెంత్ అనేది మాత్రమే ఒకటే రిటర్న్ చేస్తాం. సో దిస్ ఈస్ ద ఎంటైర్ కోడ్ ఫర్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. ఇది ఓకేనా, బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. నేను మంచి కోడ్ అనేది మీకు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, చూసుకోండి. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి 2 ఫర్ లూపులు వాడి ఇంత హడావిడి చేస్తాం కదా. ఈజ్ ఇట్ రియల్లీ గుడ్ ప్రాబ్లమ్? దీని టైం కాంప్లెక్సిటీ ఎంతో తెలుసా? దీని టైం కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ n². ఎందుకు ఆర్డర్ ఆఫ్ n² అంటాను కూడా చెప్తాను చూడు. నీ అవుటర్ లూప్ ఎన్నిసార్లు రన్ అవుతుందిరా, n టైమ్స్ రన్ అవుతుంది, ఆర్డర్ ఆఫ్ n. నీ ఇన్నర్ లూప్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లూప్ లోపల లూప్ ఉంది అనుకోండి, దట్ ఈ కెన్ బి కాల్డ్ ఎస్ ఎక్స్పోనెన్షియల్ గ్రోయింగ్. ఇంటూవే చేయాలి, ఇంటూ నీ ఇన్నర్ లూప్ ఎన్నిసార్లు రన్ అవుతుంది, ఫస్ట్ టైం ఎన్నిసార్లు రన్ అయింది, I 0 దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ లెస్ దెన్ అని పెట్టాం కదా, కాబట్టి n టైమ్స్ రన్ అయిపోయింది. సో ఫస్ట్ టైం ఆర్డర్ ఆఫ్ n టైమ్స్ రన్ అయింది, సెకండ్ టైం ఎన్ని టైమ్స్ రన్ అవుద్ది, I అనేది ఒక పాయింట్ ముందుకు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే 1 2 3 ఉంది అనుకో, ఫస్ట్ I అనేది ఇక్కడ ఉంది, J అనేది ఇక్కడ ఉంది, రైట్. నెక్స్ట్ ఏమైంది, I ఎక్కడికి వచ్చింది, J కూడా ఇక్కడికి వెళ్ళింది. సో ఎవ్రీ సింగిల్ టైం ఇన్నర్ లూప్ అనేది ఏమవుతుందిరా, ఒక పాయింట్ అనేది ముందుకు వెళ్తూ ఉంది, రైట్. తర్వాత ఇన్నర్ లూప్ ఆర్డర్ ఆఫ్ n-1 టైమ్స్ రన్ అవుద్ది, ఆ తర్వాత ఆర్డర్ ఆఫ్ n-2, రైట్. ఇవన్నీ నువ్వు యాడ్ చేసావు అనుకో, నీకేం వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే n + n-1 + n-2 అలా సో అని అవుతూ ఉంటుంది. సో అది ఎంత వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇక్కడ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, 4 టైమ్స్ రన్ అయింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 4n - 6 ఏదో సంథింగ్ వాల్యూ వచ్చింది. సో మన టైం కాంప్లెక్సిటీలో రూల్ ఏంటి, నువ్వు ఎప్పుడు కూడా టైం కాంప్లెక్సిటీలో కాన్స్టెంట్స్ ని ఇగ్నోర్ చేసేస్తావు. సో యూ విల్ ఓన్లీ టేక్ దిస్ Cn. కాబట్టి ఏమవుద్ది, ఈ ఇన్నర్ లూప్ కి సంబంధించిన అంతా కూడా n అవుద్ది, విచ్ ఇస్ నథింగ్ బట్ ఆర్డర్ ఆఫ్ n. సో దిస్ క్యాన్ బి కాల్డ్ ఎస్ ఆర్డర్ ఆఫ్ n², రైట్. అంటే ఒకవేళ నీ n అనేది కనుక 5 టైమ్స్ ఇచ్చాను అనుకో, అంటే నీ n is nothing but the length of the array. ఓకే, 25 టైమ్స్ అనేది నీ ప్రోగ్రామ్ లూప్ అనేది రన్ అవుతుంది అనమాట, 25 టైమ్స్. దిస్ ఈస్ వెరీ బ్యాడ్. అదే నేను ఒక 100 ఇస్తే 100 × 100, విచ్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్, 1k టైమ్స్ రన్ అవుతుంది. సో ఎప్పుడు కూడా మన ప్రోగ్రామ్ అనేది ఆర్డర్ ఆఫ్ n² ఉండకూడదు, ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్. ఇంతకుముందు టైం కాంప్లెక్సిటీ వీడియోలో చెప్పాను, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. మరి దీన్ని ఓవర్కమ్ చేయడం ఎలా రా అంటే, ఇలాంటి సిచ్యువేషన్స్లోనే వీల్ యూజ్ ది స్లైడింగ్ విండో విత్ వేరియబుల్ సైజ్. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్లోనే ఈ పర్టికులర్ టాపిక్ అనేది వాడతాం. ఇప్పుడు నేను ఎలా ఐడెంటిఫై చేయాలి బ్రో, స్లైడింగ్ విండో వేరియబుల్ సైజ్ అని చెప్పి నువ్వు ఎలా ఐడెంటిఫై చేస్తావు అని చెప్పి మీరు నన్ను అడగొచ్చు. ఇప్పుడు చెప్తాను చూడండి నేను ఎలా ఐడెంటిఫై చేశాను. ఫస్ట్ థింగ్, ఎప్పుడన్నా సరే మీ క్వశ్చన్లో సబ్ అరే అని కానీ సబ్స్ట్రింగ్ అని కానీ అని ఉందనుకో, దాని అర్థం ఏంటి, కంటిన్యూ ఎలిమెంట్స్ కావాలని చెప్పి, రైట్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్. అండ్ సెకండ్ థింగ్, మినిమం లెంత్ మ్యాక్సిమం లెంత్ అని అన్నారు అనుకో,
అది కూడా అర్థం ఏంటి, కంటిన్యూ అన్నట్టే కదా. కాబట్టి ఎట్లాంటి సిచ్యువేషన్స్లో ఎట్లాంటి క్వశ్చన్ ఎట్లాంటి థింగ్ అని మీరు ఎక్కడన్నా క్వశ్చన్ చూసారంటే దెర్ ఇస్ ఎ 99% ఛాన్స్ దట్ వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ స్లైడింగ్ విండో. అది కూడా ఏంటి, అందులో నెగిటివ్ నెంబర్స్ ఉండకుండా ఉంటాయి. ఓకేనా, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో నాకు క్వశ్చన్ చూడగానే అర్థమైంది ఇక్కడ ఫైండ్ ద లెంత్ ఆఫ్ స్మాలెస్ట్ సబ్ ఎరే అని అన్నాడు. కాబట్టి అది కూడా పాజిటివ్ ఇంటిజర్స్ అని ఇచ్చాడు. ఇలా ఎట్లాంటి సబ్ ఎరే అని కానీ సబ్స్ట్రింగ్ అని ఉంటే ఖచ్చితంగా కూడా మనం అక్కడ స్లైడింగ్ విండో వాడతాము. ఇప్పుడు స్లైడింగ్ విండో వాడి దీన్ని ఎలా ఆప్టిమైజ్ చేస్తామో అది కూడా నేను వేరియబుల్ సైజ్ అని ఎలా చెప్తానో చూడు. వేరియబుల్ సైజ్కి ఫిక్స్డ్ సైజ్కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ చూడు, హూస్ సమ్ ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే అన్నాడు. నువ్వు సబ్బెర్ అనేది తీసుకో, ఓకే, కానీ ఆ సబ్బెరే పర్ఫెక్ట్గా నాకు ఎంత లెంతే ఉండాలి అన్నాడు, ఎక్కడా చెప్పలేదు. వాడు ఇచ్చిన కండిషన్ ఏంటి, నువ్వు తీసుకునే సబ్బెరే లోపల ఎలిమెంట్స్ ఉంటాయి చూడు, ఆ ఎలిమెంట్స్ అన్నిటి యాడ్ చేస్తే కనుక వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో అది నాకు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే అన్నాడు. కానీ నీకు లోపల ఇన్ని ఎలిమెంట్సే ఉండాలి, లోపల నాకు మ్యాక్సిమం 4 ఎలిమెంట్సే ఉండాలి, లేకపోతే లోపల నాకు 3 ఎలిమెంట్సే ఉండాలని చెప్పి వాడు ఏం చెప్పలే కదా. సో నువ్వు తీసుకునే సబ్బెరేని కనుక వాడు క్వశ్చన్లు ఇచ్చేసాడు అనుకో, నేను తీసుకునే సబ్బెరే ఒక సైజు నాకు ఖచ్చితంగా కే అంతే ఉండాలి అన్నాడంటే అదేమవుద్ది, ఫిక్స్డ్ సైజ్ అవుద్ది. కానీ ఇక్కడ వాడు నువ్వు తీసుకునే సబ్బెరీ యొక్క సైజ్ ఇవ్వలేదు, కానీ నువ్వు తీసుకునే సబ్బెరీకి ఒక కండిషన్ ఇచ్చాడు, నువ్వు సబ్బెరీ ఎంతనా తీసుకో, కానీ నువ్వు తీసుకున్న సబ్బెరీ లోపల ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేస్తే ఈ వాల్యూ వరకు మాత్రమే తీసుకోవాలని చెప్పాడు అంతే. సో అందుకు నేనేమనుకున్నానంటే ఫస్ట్ థింగ్ హౌ ఐడెంటిఫైడ్, పాజిటివ్ ఇంటీజర్స్ అన్నాడు, సబ్బెరీ అన్నాడు. సో దీన్ని ఖచ్చితంగా స్లైడింగ్ విండో అప్రోచ్ యూస్ చేయొచ్చు అని చెప్పి నాకు అర్థమైంది. అండ్ సెకండ్ థింగ్, స్లైడింగ్ విండోలో మనకు డిఫరెంట్ ఉన్నాయి, ఫిక్స్డ్ సైజ్ ఉంది, వేరియబుల్ సైజ్ ఉంది. సో ఇప్పుడు నేను రెండింటిలో ఏదైనా అలా ఫిక్స్ చేశాను, హూస్ సమ్ ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే అని పెట్టాడు. కానీ నువ్వు తీసుకునే సబ్బెర్ అనేది ఫిక్స్ ఉండాలని చెప్పలేదు. నువ్వు సబ్బెర్ని ఎలా తీసుకో, కాకపోతే ఆ సబ్బెర్ లోపల ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే పెట్టాడు, లోపల ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పలేదు. కాబట్టి నేనేం ఫిక్స్ అయ్యంటే స్లైడింగ్ విండో వేరియబుల్ సైజ్ ప్యాటర్న్ అల్గోరిథం వాడాలి అని చెప్పి ఈ విధంగా నేను ఫిక్స్ చేసుకున్నాను. ఓకే, ఇట్ ఈస్ వెరీ లాంగ్ జర్నీ బట్ ఇట్స్ గోయింగ్ టు బి ఈజీ. ఒక 4-5 ప్రాబ్లమ్స్ చేస్తే నీకు నువ్వు ఈజీగా ఐడెంటిఫై చేస్తావు. ఇప్పుడు అర్థమైందా ఈ పర్టికులర్ ప్రోగ్రామ్కి ఆర్ ఈ పర్టికులర్ ప్రాబ్లమ్కి నేను ఈ అప్రోచ్ ఎందుకు వాడాలనుకున్నాను. సో ఇప్పుడు ఎందుకు వాడాలో ఏంటో ఐడియా వచ్చింది కదా. సో ఎలా వాడాలి, ఏం చేయాలని చెప్పి ఇప్పుడు క్లారిటీగా చూద్దాం. లెట్స్ జంప్ టు ద మెయిన్ పార్ట్. ఓకే, సో ఈ పర్టికులర్ ప్రాబ్లమ్కి ఇప్పుడు స్లైడింగ్ విండో వేరియబుల్ సైజ్ అనేది ఎందుకు అప్లై చేస్తామని చెప్పాను. ఇప్పుడు ఎలా ఆప్టిమైజ్ చేస్తామని చెప్తాను చూడండి. సో దిస్ ఇస్ ద ఎంటైర్ కోడ్ కదా. సో ఏమవుతుంది, ప్రతి ఇండెక్స్ పొజిషన్ దగ్గర నుంచి కూడా మనం కరెక్ట్ సబ్బేర్ అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటూ వచ్చాం. అక్కడి నుంచి పర్ఫెక్ట్గా స్మాలెస్ట్ లెంత్ ఉన్నటువంటి ఒక పర్ఫెక్ట్ సబ్బేర్ అనేది ప్రతి ఇండెక్స్ పొజిషన్ దగ్గర నుంచి చూడండి. ఇది 0th ఇండెక్స్ పొజిషన్, ఇది ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్, ఇది సెకండ్ ఇండెక్స్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్, ఇది థర్డ్ ఇండెక్స్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్, ఇది 4th ఇండెక్స్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్. ఎవ్రీ సింగిల్ ఎలిమెంట్ దగ్గర చెక్ చేసుకుంటూ పోయాం కదా. 4, 5 ఈ లాస్ట్ ఎలిమెంట్కి వెళ్ళలేదు, ఎందుకంటే అక్కడ పాసిబిలిటీ లేదు, అంతే కదా. 4, 3 వచ్చిన తర్వాత 3 తీసుకున్నాం, ఇది పాసిబుల్ కాదు కదా, ఎందుకంటే బికాస్ దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేస్తే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7 అవ్వాలి, రైట్. సో ఎవ్రీ సింగిల్ ఎలిమెంట్ దగ్గర నుంచి మనకు ఒక వ్యాలిడ్ సబ్బరే వచ్చింది. కాకపోతే మనం ఏం చేసామంటే ఇక్కడ ఒక రిపీటేటివ్ వర్కౌట్ చేసాం. కాదు అబ్జర్వ్ చెయ్యి, 2, 3, 1, 2 ఫస్ట్ మనకి 8 అని చెప్పి ఒక వ్యాలిడ్ ఆన్సర్ వచ్చింది. ఓకే, దీన్ని లెంత్ తీసుకుని లెంత్లో స్టోర్ చేసుకున్నాం 4 అని చెప్పి ఈ పాయింట్ దగ్గరికి. మళ్ళీ ఏం చేసావు, నీ ఫస్ట్ పాయింటర్ మూవ్ చేసి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఆన్సర్ అనేది ఇంకోటి ఫైండ్ అవుట్ చేసావు. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్లీ 3, 1, 2, 3, 1, 2 ఆల్రెడీ ప్రీవియస్గా ఒకసారి ఫైండ్ అవుట్ చేసావు కదా, అవన్నీ యాక్టివ్స్ వాల్యూ ఎంత ఉందో. మళ్ళీ ఎందుకు సెకండ్ టైం చేసాం, రిపీటేటివ్ వర్క్ అయింది, రైట్. ఇక్కడ కూడా లెంత్ 4 ఉంది. ఓకే, ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం, ఇది అబ్జర్వ్ చేయి, ఆల్రెడీ 1, 2, 4 అని ఇక్కడ ఫైండ్ అవుట్ చేసావు కదా, కింద మళ్ళీ ఫైండ్ అవుట్ చేసావు, రైట్. ఈసారి లెంత్ అనేది 3 అయింది, బట్ రిపీటేటివ్ వర్క్ అయిందా లేదా, ఆల్రెడీ 1 to 4 అనేది ప్రీవియస్ ఒకసారి కనిపెట్టావు, మళ్ళీ ఎందుకు రిపీటెడ్గా చేసాం మనం ఇన్నర్ ఫర్ లూప్ పెట్టి. అండ్ నెక్స్ట్ ఇక్కడ 2, 4 ఉన్నాయి, ఇక్కడ 2, 4 ఆల్రెడీ ఇంతకు ముందు ప్రీవియస్గా జనరేట్ చేసామా, మళ్ళీ రిపీటెడ్ అయినాయి కదా, ఇక్కడ కూడా లెంత్ 3 ఉంది. ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ 4, 3 ఈ రెండు కూడా ప్రీవియస్గా ఒకసారి మనం జనరేట్ చేస్తాం, రైట్. కానీ మళ్ళీ జనరేట్ చేసాం, ఇక్కడికి వచ్చేసరికి లెంత్ 2 అయింది. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్లీ మనకు బ్రూట్ ఫోర్స్ అప్రోచ్లో ఏమైంది, మనం ఫస్టే ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం, కాకపోతే కొన్ని ఎలిమెంట్స్ అనేవి రిమూవ్ చేయాల్సి వస్తుంది. రిపీటేటివ్ వర్క్ అవుతుందా లేదా, ఫైండ్ అవుట్ చేసిన ఎలిమెంట్సే మళ్ళీ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఆ రిపీటేటివ్ వర్క్ని తగ్గించడం ఎలా, దట్ ఈస్ ద స్లైడింగ్ విండో వేరియబుల్ సైజ్ అల్గోరిథం. చెప్తాను ఇప్పుడు వినండి క్లారిటీగా. లూప్ హోల్ అనేది అర్థమైంది కదా, ఇప్పుడు లూప్ హోల్ని పుడుతాం రండి. సో ఇప్పుడు మరీ హెవీగా పూడ్చేది ఏం లేదు, ఈజీగా ఫోకస్ చేయండి, చెప్తాను చూడండి. సో నేను ఏం చేస్తాను, ఫస్ట్ 2ని తీసుకున్నాను, తర్వాత 3ని తీసుకున్నాను, ఇక్కడ నుంచి నేను అంటాను. ఓకే, నెక్స్ట్ 1 తీసుకున్నాను, నెక్స్ట్ 2 తీసుకున్నాను. సో ఎప్పుడైతే 2 దగ్గరికి వెళ్ళిందో నేను ఏం చేశాను, నాకు దీని సమ్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే అయిపోయింది, కాబట్టి నాకు ఒక పర్ఫెక్ట్ వ్యాలిడ్ సబ్బర్ అనేది వచ్చేస్తుంది అని చెప్పి దీని లెంత్ అనేది తీసుకున్నాను. ఓకే బాగానే ఉంది. ఇక్కడ కూడా మనం అలాగే చేస్తాం, లెంత్ తీసుకుని పెట్టుకుందాం, బాగానే ఉంది. బట్ నేనేం చేస్తున్నా, ఈ అంటే దాన్ని రిమూవ్ చేసి నా పాయింటర్ అనేది ముందుకు మూవ్ చేసి మళ్ళీ ఎక్కడి నుంచి అంతా జనరేట్ చేసుకుంటూ వస్తున్నాను. బట్
అలా చేయకుండా నేనేం చేద్దాం అనుకుంటున్నాను తెలుసా, 2, 3, 1, 2 అనేది నాకు ఓకే లెంత్ 4 వరకు బాగానే వచ్చింది, నేను ఆల్రెడీ జనరేట్ చేసిన ఎందుకు డిలీట్ చేసాను. అలా చేయకుండా నా దగ్గర ఏ అరే అయితే ఉందో ఆర్ నా దగ్గర ఏ వాల్యూ అయితే ఉందో దాంట్లో అన్నిటికన్నా ముందు యాడ్ అయిన పాయింటర్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసుకుంటూ వచ్చేస్తాను. నా ఫ్రంట్ దగ్గర నుంచి నేను రిమూవ్ చేసుకుంటూ వచ్చేస్తానని చెప్తున్నాను. విచ్ ఇస్ నథింగ్ బట్ నా లెఫ్ట్ పాయింటర్ ఏదైతే ఉందో దాన్ని ముందుకు జరుపుతాను అంటున్నాను. సో వాట్ ఐమ్ ట్రైన్ టు డూ ఇస్, నీ ఆన్సర్ కరెక్ట్గా ఫైండ్ అవుట్ అయ్యేంత వరకు కూడా నీ రైట్ పాయింటర్ అలా మూవ్ చేస్తూ వెళ్ళు. ఎప్పుడైతే నీ ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ అయిందో ఓకే, మళ్ళీ నీ ఆన్సర్ అనేది పోయేంత వరకు కూడా నీ లెఫ్ట్ పాయింటర్ మూవ్ చేస్తూ వెళ్ళు. అర్థమవుతుందా? ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా చూడు. సో వాట్ ఐమ్ ట్రైన్ టు సే ఇస్ 2, 3, 1, 2, 4, 3 ఇది కదా వాడు ఇచ్చిన మన గారే. సో నేనేం చేశాను, 2, 2+3+1+2 ఇక్కడ వరకు చేశాను, బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, దీని తర్వాత నా ఇక్కడ ఒక వ్యాలిడ్ సబ్వేర్ వచ్చేసింది కదా అని చెప్పి నేను అంతా డిలీట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలి కదా. సో నేనేం చేస్తానంటే డిలీట్ చేయకుండా ఐ వాంట్ టు మూవ్ మై లెఫ్ట్, నా లెఫ్ట్ పాయింటర్ ఏదైతే ఉందో నా రైట్ పాయింటర్ అక్కడే ఉంచి నా లెఫ్ట్ పాయింటరే జరగమంటున్నాను. ఒరే ఎందుకురా నేనే మొత్తం పోవడం, నువ్వే మూవ్ అవ్వు, ఇక్కడ వరకు వ్యాలిడ్ ఆన్సర్ వచ్చింది కదా, ఇక్కడ నుంచి వ్యాలిడ్ ఆన్సర్ అవ్వడంత వరకు కూడా నువ్వు మూవ్ అవుతుండని చెప్తున్నా. సో నేనేం చేస్తా, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతా, విచ్ ఇస్ నథింగ్ బట్ దీన్ని రిమూవ్ చేస్తాను కంప్లీట్గా. ఓకే, అండ్ వన్స్ నా లెఫ్ట్ పాయింటర్ ఒక్క స్టెప్ మూవ్ అయినా సరే ఎవ్రీ సింగిల్ టైం నేను ఏం చెక్ చేయాలి, ఆ కరెంట్ సబ్వేర్ ఏదైతే ఉందో అది వ్యాలిడ్ సబ్వేర్ అయినా కాదని చెక్ చేయాలి. ఒకవేళ అది వ్యాలిడ్ సబ్వేర్ అనుకో, దాని అర్థం ఏంటి, అక్కడ నాకు ఒక కొత్త ఆన్సర్ వచ్చిందని అర్థం. కొత్త ఆన్సర్ వచ్చిందంటే అర్థం ఏంటి, లెంత్ అనేది తగ్గిందని అర్థం. కాబట్టి నేను మళ్ళీ లెంత్ అప్డేట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను చెప్పేది మీకు గజిబిజుకున్నట్టు, బట్ ఐ విల్ టెల్ యూ సింపుల్ ప్రాబ్లమ్, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర అరే అనేది 100, 0,0,8,1,2 అని ఉంది. ఓకే, ఇక్కడ 1 ఉంది అనుకో. ఇప్పుడు నాకేమైనా ఇచ్చాడంటే 8 ఇచ్చాడు. ఓకే, నేను ఏం చేస్తాను, ఇక్కడికి వస్తాను, ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ పాయింట్ ఇక్కడ ఉంటుంది, తర్వాత ఇక్కడ వెళ్తుంది, తర్వాత ఇక్కడ వెళ్తుంది, తర్వాత ఇక్కడ వెళ్తుంది. సో ఇప్పుడు నా లెంత్ అయింది 1, 2, 3, 4. ఇప్పుడు నా లెంత్ ఎంత అయిపోయింది, 4 అయింది నా సబ్వేర్ అది. ఇప్పుడు నేనేం చేస్తానంటే నా రైట్ పాయింట్ ఇక్కడ ఉంటున్నాను, నా లెఫ్ట్ పాయింట్ ఇక్కడ ఉంటున్నాను, నా లెఫ్ట్ పాయింటర్నే మూవ్ అమ్మంటున్నాను. బాబు నేను ఎక్కడ ఉంటానో నువ్వే మూవ్ అవ్వు అంటే నా కండిషన్ అనేది పోయేంత వరకు కూడా మూవ్ అమ్మంటున్నాను. సో ఒక స్టెప్ ముందు జరిగింది, ఒక స్టెప్ ముందు జరిగిన సబ్వేర్ అనేది ఏమైంది, సైజ్ 3 అయిపోయిందా. కాబట్టి నేను మళ్ళీ నా లెంత్ మార్చుకుంటాను, తర్వాత మళ్ళీ ఇంకో స్టెప్ ముందు జరగమంటాను. ఎప్పటి వరకు జరగాలి, వైల్ లెఫ్ట్ పాయింటర్ ఏదైతే ఉందో అది లెస్ దాన్ రైట్ పాయింటర్ అయి ఉండాలి. అండ్ ఆల్సో వాట్, నా సమ్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే ఉన్నంత వరకు కూడా అది మూవ్ అవ్వమంటున్నాను. అప్పటి వరకు నాకు అది వ్యాలిడ్ కండిషనే కదా, రైట్. ఈ 2 ఎలిమెంట్సే వస్తాయి. ఇప్పుడు నా పాయింట్ అనేది మళ్ళీ ఇక్కడ మూవ్ అయింది, ఈ 2 ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను. బాబు ఇది కూడా ఇప్పుడు లెంత్ ఏమవుద్ది, 2 అవుద్ది. మళ్ళీ నా రైట్ పాయింట్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడికి రాగానే నేను చెప్తాను వద్దు ఆగిపోమని చెప్తా. ఓకే, నా లెఫ్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రైట్ బటన్ మరి ఇక్కడ వరకు చెప్తా. ఇప్పుడు నా లెంత్ ఏమైపోయింది, 1 అయిపోయింది, ఇక్కడ వరకు వచ్చేసింది. సో దీని ముందు ఉన్నాయని పోయినాయి కదా. సో అందుకు నా కండిషన్ అనేది ఇలా పెట్టాను అనమాట. ఏంటంటే ఎప్పుడైతే నా కండిషన్ అనేది పర్ఫెక్ట్గా మెట్ అయిపోయిందో అక్కడతో నా రైట్ పాయింటర్ ఆగిపోమని చెప్పి నా లెఫ్ట్ పాయింటర్ని స్ట్రింక్ అవ్వమని చెప్తాను అనమాట. ఓకేనా, ఎప్పటి వరకు, మళ్ళీ నా కండిషన్ అనేది బ్రేక్ అయ్యేంత వరకు కూడా. వన్స్ ఎప్పుడైతే ఈ సిచ్యువేషన్ వచ్చిందో ఆ తర్వాత నేను మళ్ళీ సింపుల్గా నా రైట్ పాయింటర్ మూవ్ అవ్వమంటారు, నా లెఫ్ట్ పాయింటర్ని అక్కడ ఉంచేస్తాను, ఇంకా జరపడం. నా లెఫ్ట్ పాయింటర్ మళ్ళీ అక్కడ ఉంచేస్తాను. ఓకే, సో ఎగ్జాక్ట్ మీనింగ్, ఎగ్జాక్ట్ డెఫినేషన్ అంటే చెప్తాను. స్టే విత్ మీ, 10 minutes ఉంటుంది వీడియో, అయిపోద్ది. స్టే విత్ మీ. సో ద కరెక్ట్ డెఫినేషన్ ఫర్ స్లైడింగ్ విండో వేరియబుల్ సైజ్ ఏంట్రా అంటే, expand the window until you find valid state. ఓకే, ఒక వ్యాలిడ్ స్టేట్ వచ్చేంత వరకు కూడా నీ విండోని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళు. అండ్ దెన్ shrink it until it's come out from it valid state. ఓకే, ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళాలి ఒక వ్యాలిడ్ స్టేట్ వచ్చేంత వరకు. వ్యాలిడ్ స్టేట్ రాగానే ష్రింక్ చేయండి, విచ్ ఇస్ నథింగ్ బట్ దాన్ని మళ్ళీ చిన్నగా చేయడానికి ట్రై చేయండి ఫ్రమ్ ఇట్స్ వ్యాలిడ్ స్టేట్. సో నో మీ అందరికీ అర్థమైంది కదా రిపీటెడ్ స్టెప్స్ అనేవి ఎలా జరుగుతున్నాయో. సో ఆ రిపీటెడ్ స్టెప్స్ని ఎలిమినేట్ చేయడానికి మనం స్లైడింగ్ విండో అల్గోరిథం వాడతాం. ఓకే, ఈ స్లైడింగ్ విండో అల్గోరిథంలో గ్లోబల్గా ఉండే జనరిక్ స్టెప్స్ ఇవే. ఓకేనా, ఈ 3 స్టెప్స్ ఇదే మనకి మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్స్ అనమాట. ఓకే, మీరు హెవీగా నేర్చేసుకోవాల్సి డీప్గా థింక్ చేయాల్సిన పని లేదు, జస్ట్ కీప్ ఇట్ సింపుల్. ఇక్కడ మనకి 2 పాయింటర్స్ ఉంటాయి. ఓకే, ఒకటి లెఫ్ట్ పాయింటర్ అండ్ ఇంకోటి రైట్ పాయింటర్. సో బేసిక్ ఏం జరుగుతుందంటే నీ రైట్ పాయింటర్ అనేది ఎక్స్పాండ్ చేస్తూ ఉండాలి. ఓకే, రైట్ పాయింటర్ ఎక్స్పాండ్ చేస్తున్న ఎవ్రీ సింగిల్ టైం నువ్వు ఒక ఎలిమెంట్ అనేది యాడ్ చేసుకుంటావు. ఎప్పుడైతే కనుక నీది ఆ పర్టికులర్ సబ్వేర్ అనేది వ్యాలిడ్ స్టేట్కి వచ్చిందో
దెన్ వీ విల్ shrink it ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఓకే. జస్ట్ అది గుర్తుపెట్టుకోండి. ఈ జనరిక్ ఈ స్టెప్స్ అనేవి మీరు నోట్ చేసి పక్కకు పెట్టుకోండి. నౌ ఐ విల్ రైట్ ఎవ్రీ సింగిల్ స్టెప్ ఒక మంచి టేబుల్ గీసి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మనం ఏం చేస్తున్నామని. ఓకేనా? డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే. ఈ వీడియోని వేరే వీడియోస్‌తో కంపేర్ చేస్తే మీకు డిఫరెన్స్ ఎక్కడొస్తదంటే, ఈ పర్టిక్యులర్ థింగ్‌లోనే వస్తదనమాట. క్లియర్ కట్‌గా డ్రై రన్ చేసి చూపిస్తాను. లెట్స్ సీ. ఓకే. ఇప్పుడు మనం స్టెప్ 1లో ఉన్నాం. ఓకే. నా రైట్ పాయింటర్ అనేది ఎక్కడుంది? 0th ఇండెక్స్ పొజిషన్ దగ్గర ఉంది. ఓకే. నా రైట్ అనేది 0th ఇండెక్స్ పొజిషన్ దగ్గర ఉంది. ఓకే. ఎలిమెంట్ యాడ్ చేస్తున్నా విచ్ ఇస్ నథింగ్ బట్ 2. యాడ్ చేయగానే ఏమవుద్ది? నా కరెంట్ విండోలో ఏముంటది? 2 అనే ఒక ఎలిమెంట్ ఉంటది. ఓకే. ఆ పర్టిక్యులర్ విండోలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ యాడ్ చేస్తే వచ్చే సమ్ వాల్యూ ఏది ఉంటదో ఆ సమ్ నేను తీసుకోవాలి కదా! సో, ప్రస్తుతానికి 2 అనేది ఒకటే ఉంది కదా! 2 పెట్టాను. 2 గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 7ఆ? కాదు. కాబట్టి ఎక్స్‌పాండ్ ద విండో. ఓకే. మినిమల్ లెంగ్త్ ఇంకా ఏమీ లేదు. దాంట్లో మనం ఏం చెక్ చేయలేదు. ఓకే. నౌ ఐ మూవ్ టు ద సెకండ్ స్టెప్. ఇప్పుడు ఏమవుద్ది? నా రైట్ పాయింటర్ ఇక్కడికొస్తది. విచ్ ఇస్ నథింగ్ బట్ హియర్. ఓకే. 1 ఇండెక్స్ పొజిషన్‌కి వచ్చింది. ఎలిమెంట్ ఏమి యాడ్ అయింది? 3 యాడ్ అయింది. సో, ఇప్పుడు నా విండో ఏమవుద్ది? 2, 3 అవుతది. ఈ రెండిటిలిని యాడ్ చేస్తే వచ్చిన వాల్యూ ఎంత? 5. 5 గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 7ఆ? కాదు. కాబట్టి మళ్ళీ సేమ్ ఎక్స్‌పాండ్ ద విండో. థర్డ్ స్టెప్. నా పాయింటర్ అనేది సెకండ్ ఇండెక్స్ పొజిషన్ దగ్గరికొచ్చింది. విచ్ ఇస్ నథింగ్ బట్ నౌ 1 అనే ఎలిమెంట్ యాడ్ అయింది. ఇప్పుడు నా విండో ఏమైంది? 2, 3, 1 అయింది. విచ్ ఇస్ నథింగ్ బట్ అన్ని ఎలిమెంట్స్ యాడ్ చేస్తే ఏమొచ్చింది? 6 వచ్చింది. 6 గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 7ఆ? కాదు. కాబట్టి ఐ వాంట్ టు ఎక్స్‌పాండ్ ద విండో అగైన్. ఓకే. అర్థమవుతుందా క్లారిటీగా? స్టే విత్ మీ. ఇప్పుడు ఫోర్త్ స్టెప్‌కొచ్చాం. ఇప్పుడు చూడండి. విండో అనేది ఏమైంది? థర్డ్ ఇండెక్స్ పొజిషన్ దగ్గరికొచ్చింది. హియర్ యూ అబ్జర్వ్. థర్డ్ ఇండెక్స్ పొజిషన్ దగ్గరికొచ్చింది ఫోర్త్ స్టెప్‌లో. ఓకే. థర్డ్ ఇండెక్స్ పొజిషన్ దగ్గరికొచ్చింది. అండ్ థర్డ్ ఇండెక్స్ పొజిషన్‌లో ఎలిమెంట్ ఏముంది? 2 అనే ఎలిమెంట్ ఉంది. అగైన్ ఐయామ్ యాడింగ్ ద 2, 3, 1, 2 అయింది ఇప్పుడు నా విండో. ఓకే. ఇప్పుడు నా విండోలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేస్తే ఏమైంది? 8 వచ్చింది. నౌ 8 గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 7 అయిపోయింది. సో, ఇప్పుడు నేనేం చేయాలి? నా లెంత్ అనేది పెరిగిపోయింది కదా! కాబట్టి ఇక్కడ నేను స్టార్ట్ ష్రింకింగ్. నేను నా విండో సైజ్‌ని తగ్గించడం స్టార్ట్ చేస్తాను. తగ్గించడానికంటే ముందు ఐ హావ్ టు టేక్ ద లెంత్. కరెంట్ నా విండో యొక్క లెంత్ ఎంత ఉందో అది షో చేసుకుంటున్నాను. సో, కరెంట్ నా విండో యొక్క లెంత్ ఉంది టోటల్‌గా 4 ఉందా? 4 అక్కడ పెట్టుకున్నాను. ఇప్పుడు నేను నెక్స్ట్ స్టెప్‌లో ఏం చేయాలి? నా రైట్ ఇప్పటిదాకా ఏం చేసాం మనం? నా రైట్ పాయింటర్ అనేది మూవ్ చేసుకుంటూ ఫ్రంట్‌కి తీసుకొచ్చాం. ఇప్పుడు నా రైట్ పాయింటర్ అనేది ఇక్కడ ఉంది కదా! సో, ఇప్పుడు నేను నా రైట్ పాయింటర్‌ని అసలు మూవ్ చేయాలనుకోవట్లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి తెలుసా? ఫిఫ్త్ స్టెప్‌లో నెక్స్ట్ స్టెప్‌లో ఐ హావ్ టు స్టార్ట్ ష్రింకింగ్ మై లెఫ్ట్. ప్రస్తుతానికి లెఫ్ట్ పాయింటర్ ఎక్కడ ఉంది? ఇక్కడే ఉంది. ఓకే. థింక్ ఆఫ్ ఇట్ లైక్ అరే యార్! నీ లెఫ్ట్ పాయింటర్ ఇక్కడే ఉందన్నమాట. ఓకే. ఇప్పుడు నీ రైట్ పాయింటర్ ఇట్లా కిందకుందను. ఓకే. ఇప్పుడు నీ లెఫ్ట్ పాయింటర్ నువ్వు తగ్గించడం స్టార్ట్ చేయాలి. నీ రైట్ అనేది ఎక్కడ ఉంటది? 3 దగ్గర ఉంటది. ఎలిమెంట్ ఏమైనా యాడ్ అవుద్దా? యాడ్ అవ్వదు. కాకపోతే నువ్వేం చేస్తావు? నీ లెఫ్ట్ పాయింటర్‌ని ముందుకు తీసుకురావాలి. అంటే ఇందులో ఈ పర్టిక్యులర్ విండోలో అన్నిట్లికన్నా ముందు ఏ ఎలిమెంట్ అయితే యాడ్ అయిందో ఆ ఎలిమెంట్‌ని రిమూవ్ చేయాలి. అప్పుడు ఇదేమవుద్ది విండో 3, 1, 2 అవుద్ది. 8 ఏమవుద్ది? 8 మైనస్ అన్నిట్లికన్నా ముందు ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్‌ని రిమూవ్ చేస్తావు. విచ్ ఇస్ నథింగ్ బట్ 8 - 2 అంటే 6 అవుద్ది. 6 గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 7ఆ? కాదు. ఇప్పుడేం చేయాలి? నెక్స్ట్ స్టెప్‌లో ఎక్స్‌పాండ్ ద విండో అగైన్. మినిమమ్ లెంత్ ఎంత? 4. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనం ఎక్స్‌పాండ్ చేయాలని మనకు తెలుసు కాబట్టి నెక్స్ట్ స్టెప్‌లో ఏం చేస్తాం? విల్ అగైన్ మూవ్ మై రైట్ పాయింటర్ టు అనదర్ స్టెప్. నెక్స్ట్ స్టెప్‌కి మూవ్ చేస్తున్నాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇప్పుడు నా రైట్ పాయింటర్ ఎక్కడికెళ్ళింది? ఫోర్త్ ఇండెక్స్ పొజిషన్ దగ్గరికెళ్ళింది. ఫోర్త్ ఇండెక్స్ పొజిషన్‌లో వాల్యూ ఏముంది? 4 అనే వాల్యూ ఉంది. ఓకే. స్టే విత్ మీ. ఆ 4 అనే వాల్యూ పెట్టాను. ఇప్పుడు 3, 1, 2, 4 దీని లోపల ఉన్న ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేస్తే నాకు వాల్యూ ఎంతొస్తది? 10 వస్తది. రైట్. 10 గ్రేటర్ థాన్ ఈజ్ ఈక్వల్ టు 7ఆ? యెస్. 10 గ్రేటర్ థాన్ ఈక్వల్ టు 7 కాబట్టి మళ్ళీ మనం ఏం చేయాలి? స్టార్ట్ ష్రింకింగ్. బట్ బిఫోర్ ష్రింకింగ్ మనం ఏం చేయాలి? ఆ పర్టిక్యులర్ విండో యొక్క సైజ్ తీసుకోవాలి. అగైన్ ఆ సైజ్ అనేది నీ ప్రీవియస్‌గా ఉన్న సైజ్‌తో కంపేర్ చేసుకోవాలి. 2 సేమే ఉన్నాయి ఆల్‌మోస్ట్. ఐ మీన్ 2 సేమే ఉన్నాయి. 4, 4 కాబట్టి అలాగ ఉంచావు. ఇప్పుడు నీ సెవెంత్ స్టెప్ ఏమవుద్ది? రైట్ పాయింటర్‌ని ఎక్స్‌పాండ్ చేస్తావా? ఎక్స్‌పాండ్ చేయకూడదు. బికాజ్ స్టార్ట్ ష్రింకింగ్ అనేది వచ్చింది మనకి. సో, మనం ఏం చేయాలి మళ్ళీ నెక్స్ట్ స్టెప్‌లో రైట్ పాయింటర్ అక్కడే ఉంటది. ఎలిమెంట్ ఏమి యాడ్ చేయము. కాకపోతే ప్రీవియస్‌గా ఉన్న విండోలో అన్నిటికన్నా ముందు ఏ ఎలిమెంట్ అయితే యాడ్ అయిందో ఆ ఎలిమెంట్‌ని రిమూవ్ చేస్తాం. ఈ ఎలిమెంట్ కదా యాడ్ అయింది. సో, వి వాంట్ టేక్ 1, 2, 4 అండ్ 10 మైనస్ అన్నిటికన్నా ముందు ఎలిమెంట్ యాడ్ అయిందో ఆ ఎలిమెంట్ తీసేయాలి. విచ్ ఇస్ నథింగ్ బట్ 7. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ 7 గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 7 కాబట్టి అగైన్ విల్ డూ స్టార్ట్ స్ట్రింకింగ్ అండ్ ఈ విండో యొక్క లెంత్ ఎంతైతే ఉందో ఆ లెంత్ తీసుకున్నాం. చూడండి 3 లెంత్ మారింది చూసారు ఇంకా ఒకటి తగ్గింది. రైట్. ఇప్పుడు మనం ఎయిత్ స్టెప్‌లో ఏం చేస్తాం నెక్స్ట్? స్టే విత్ మీ క్లారిటీగా అర్థమవుద్ది మీరు అబ్జర్వ్ చేసినట్టయితే. ఎయిత్ స్టెప్‌లో ఏం చేస్తాం? ఇక్కడ స్టార్ట్ ష్రింకింగ్. మనం ష్రింకింగే చేయాలి. ఇంక ఎక్స్‌పాండ్ చేయకూడదు. రైట్. అగైన్ రైట్ పాయింటర్ అక్కడే ఉంటది. ఎలిమెంట్ ఏమి యాడ్ చేయము. ఈసారి ఏం చేస్తున్నాం? అన్నిటికన్నా ప్రీవియస్‌గా ఎలిమెంట్ ఏదైందో ఆ ఎలిమెంట్ తీసుకుంటున్నాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ 2, 4 రైట్. ఈ రెండిటిని యాడ్ చేసి వచ్చిన వాల్యూ ఎంత? 6. 6 గ్రేటర్ థాన్ ఈజ్ ఈక్వల్ టు 7ఆ? కాదు. కాబట్టి మళ్ళీ మనం ఏం చేస్తాం? విండోని ఎక్స్‌పాండింగ్ స్టార్ట్ చేస్తాం. ప్రీవియస్‌గా లెంత్ ఎంత ఉందో అన్నిటికన్నా తక్కువ అది తీసుకుంటాం.
నౌ నైన్త్ స్టెప్లో ఏమవుద్ది, నీ రైట్ పాయింటర్ అనేది ఫోర్త్ స్టెప్ బ్రదర్ ఉంది, దాన్ని ఇప్పుడు ఫిఫ్త్ డేస్ పొజిషన్ దగ్గర తీసుకెళ్ళావు. రైట్, ఇప్పుడు 15 డేస్ పొజిషన్ దగ్గరికి వెళ్తాం అండ్ 15 డేస్ పొజిషన్లో వాల్యూ ఏముంది, 3 అనే వాల్యూ ఉంది. వీఆర్ గోయింగ్ టు యాడ్ దట్ వాల్యూ. రైట్, నౌ ఇప్పుడు ఏమవుద్ది, 2, 4, 3 విచ్ ఇస్ నథింగ్ బట్ 4 + 3 7, 9 అయింది. 9 గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ టు 7 అవును. కాబట్టి అగైన్ విల్ ష్రింక్ దిస్ విండో. ఓకే, లెంత్ ఎంత ఉంది, మ్యాక్సిమం 3 ఉంది. రైట్, అదే యాడ్ చేసాం. ఈ విండో యొక్క లెంత్ ఉంది, యాడ్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుద్ది, 10th స్టెప్కి వెళ్తాం. రైట్, ఇక రైట్ పాయింటర్ ఏం మూవ్ చేయము, ఎందుకంటే మనం ష్రింక్ చేయబోతున్నాం ఇప్పుడు. రైట్, ఎలిమెంట్ ఏం యాడ్ చేయట్లేదు. ఈ పర్టికులర్ విండోలో అన్నిటికన్నా ముందు ఎలిమెంట్ ఉంది, ఆ ఎలిమెంట్ రిమూవ్ చేస్తున్నాం. జస్ట్ నథింగ్ బట్ 4, 3 ఉంటుంది. 4 + 3 ఇస్ నథింగ్ బట్ 7 అండ్ 7 లెస్ దాన్ ఈక్వల్ టు 7 అవును. కాబట్టి అగైన్ ష్రింక్ చేస్తాం. బట్ బిఫోర్ ష్రింకింగ్ వాట్ వి విల్ డూ, we will take what we will take the current window size and previous window size, we will compare it and take the minimum window size. ఇది ఎంత ఉంది, 2 ఉంది విండో సైజ్, ప్రీవియస్ కి ఎంత ఉంది 3, ఆ రెండింటిని కంపేర్ చేస్తే 2 మిగిలింది. నౌ విల్ మూవ్ టు ద 11th స్టెప్. మళ్ళీ అదే పాయింట్ లో ఉంటుంది, ఎలిమెంట్ ఏం యాడ్ చేయము. ఈసారి ఈ రెండింటిలో అన్నింటిలో ముందే యాడ్ అయింది 4 యాడ్ అయింది, కాబట్టి రిమూవ్ చేస్తాం. విచ్ ఇస్ నెంబర్ 3, ఇది 3 అవుతుంది బికాస్ 7 - 4 = 3, కాబట్టి 3 గ్రేటర్ దాన్ = 7 కాదు. ఎక్స్పాండ్ ద విండో అండ్ ప్రీవియస్ గా లెంత్ ఎంత తీసుకున్నాం, విచ్ ఇస్ నథింగ్ బట్ 2. కానీ నువ్వు అబ్జర్వ్ చేసినట్టయితే మన రైట్ పాయింటర్ అనేది ఎండ్కి వచ్చేసింది, కాబట్టి ఇంకా బయటకు వెళ్దాక ఏమీ లేదు, కాబట్టి మన ప్రోగ్రామ్ అనేది అయిపోతుంది. రైట్, ఇంత క్లారిటీ కాబట్టి చెప్పడం. బట్ ఇఫ్ యూ స్టిల్ కన్ఫ్యూజ్ అయితే కానీ ఒకసారి వెనక్కి రిమైండ్ చేయండి. బట్ ఇక్కడ మనం ఏం చేసాం అంటే, ఎక్స్పాండ్ యువర్ రైట్ విండో బై రైట్ సైడ్ ఆర్ బై రైట్ పాయింటర్. ఎప్పుడు చేసాం, మనం ఎప్పుడు చేసామంటే, మన కండిషన్ ఆర్ మన సమ్ వాల్యూ అనేది లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7 ఉన్నంత వరకు కూడా మనం చేసుకుంటూ వెళ్ళాం. ఐ మీన్ లెస్ దాన్ 7 ఉన్నంత వరకు కూడా. ఎప్పుడైతే నీ సమ్ అనేది గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ టు 7 ఉందో అప్పుడు ఏం చేసావు, shrink the window from left side. Shrink the window from left side. ఓకే, ఇంత క్లారిటీగా, చాలా క్లారిటీ చెప్పాను. జస్ట్ మీకు అర్థం కాకపోతే జస్ట్ రివైండ్ చేయండి, కింద కమెంట్ చేయండి. ఓకే, సో దిస్ ఈస్ ద థింగ్ వీఆర్ గోయింగ్ టు యూస్. ఇప్పుడు దీనికి కోడ్ ఎలా రాస్తాం ఏంటో క్లారిటీగా చెప్తాను. లెట్స్ కోడ్ ఇట్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ హియర్, ఇప్పటి వరకు మనం ఏం చేసాం, ఎప్పుడైతే సమ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7 ఉందా లేదని చెప్పి ఇఫ్ కండిషన్ వాడేవాళ్ళం కదా. కానీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మనకి మల్టిపుల్ టైమ్స్ ష్రింక్ అయింది, కాబట్టి ఇక్కడ మనం వైల్ లూప్ వాడాలి. ఓకే, ఎందుకు కూడా ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్తాను చూడండి. సో మీకు ఇక్కడ నేను టెంప్లెట్ ఇచ్చాను, ఎక్స్పాండ్ ద రైట్ పాయింటర్, యాడ్ ద కరెంట్ ఎలిమెంట్ అండ్ వైల్ కండిషన్ చెక్ చేయమని చెప్పి. ఆ వైల్ కండిషన్ ఏంటంటే ఇదే. సో ఫర్ ఎగ్జాంపుల్ నీ విండో అనేది ఉందిరా 0, 0, 8, 1, 2 అని చెప్పి ఉంది. ఓకే, నీ సమ్ అనేది ఏమో ఐ మీన్ వాడు ఇచ్చిన కే వాల్యూ ఎంత అంటే 8. ఓకేనా, ఇప్పుడు నువ్వు నీ పాయింటర్ ఒకటి ఉంటుంది, తర్వాత ఎక్కడికి వెళ్తుంది, తర్వాత ఎక్కడికి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు ఈ విండో సైజ్ ఎంత అవుద్ది, 4 అవుద్ది, అంతే కదా. ఈ విండో సైజ్ 4 అవుద్ది, నీ సమ్ ఈజ్ ఈక్వల్ టు 8 ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ ఒక ఇఫ్ కండిషన్ పెట్టావనుకో, ఇఫ్ మై సమ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కే అని పెట్టావనుకో, మనం ఏం చెప్పాం, లెఫ్ట్ పాయింటర్ను లెఫ్ట్ నుంచి స్ట్రింగ్ చేసుకుంటూ రమ్మని చెప్పావు. నువ్వేం చేస్తావు, ఇఫ్ కండిషన్ పెడితే అది ఒకసారి రన్ అవుద్ది, అది లూప్ కాదు కదా. కాబట్టి జస్ట్ ఒక పాయింటే మూవ్ అవుద్ది. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ రైట్ పాయింటర్ ఇక్కడ ఉందనుకో, నీ లెఫ్ట్ పాయింటర్ ఇక్కడ ఉందనుకో, అదేమవుద్ది, ఎక్కడ మాత్రమే మూవ్ అవుద్ది. మూవ్ అయ్యి దీని మధ్యలో ఉన్న డిస్టెన్స్ తీసుకుంటుంది. లెంత్ ఏమవుద్ది అప్పుడు 3 అవుద్ది. అబ్బో, ఇక్కడ వరకు కూడా మినిమం లెంత్ 3 ఉందని చెప్పి తీసుకుని ఇఫ్ కండిషన్ పెట్టామనుకో, నీ రైట్ పాయింటర్ కాస్త మళ్ళీ ఇక్కడ మూవ్ అయిపోయి ఆన్సర్ అనేది పాపులేట్ అవ్వడం స్టార్ట్ అవుద్ది. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్లీ, ఇక్కడ నుంచి ఈ పర్టికులర్ విండోలో వాట్ ఈస్ ద ఆన్సర్, కే వాల్యూ 8తో ఉన్న సబ్అరే వాట్ ఈస్ ద ఆన్సర్, లెంత్ ఎంత, ఒకటే కదా. రైట్, ఇది ఒక సబ్అరేనే కదరా, అది ఒకటే కదా. లెంత్ ఆఫ్ స్మాలెస్ట్ సబ్అరే ఇన్ దిస్ పర్టికులర్ సబ్అరే ఎంత, ఒకటే. కాబట్టి ఇక్కడ ఇఫ్ కండిషన్ పెట్టకూడదు, వీ హ్యావ్ టు యూజ్ వైల్ కండిషన్. సో వైల్ కండిషన్ పెట్టామనుకో, ఒకవేళ నా సమ్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు కే ఉన్నంత వరకు కూడా నా లెఫ్ట్ సైడ్ నుంచి విండోని ష్రింక్ చేసుకుంటూ రానే చెప్తూ ఉంటాను నేను. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ స్లైడింగ్ విండో ఇన్ వేరియబుల్ సైజ్. ఓకే, సో కోడ్ ఏమవుతుంది దీనికి, ఫస్ట్ ఐ విల్ టేక్ ఎ ఫర్ లూప్ ఫర్ మై రైట్ పాయింటర్. రైట్, ఇక్కడ నేను రాసేస్తాను ఇప్పుడు చూడండి. ఫర్ లూప్, సారీ వెయిట్, I will take my for loop for int right is equal to 0, right less than right plus plus. రైట్, బాగుంది. వాట్ ఐ విల్ డూ, ఫస్ట్ నా రైట్ విండోని ఎక్స్పాండ్ చేస్తాను కదా, ఎవ్రీ సింగిల్ డే నేను చేసినప్పుడు ఏం చేయాలి,
ఒక వాల్యూని యాడ్ చేసుకోవాలి. సో నేను బయట సమ్ అని ఒక వాల్యూ తీసుకున్నాను. సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ అలాగే లెంత్ అనేది కూడా ఒకటి ఉంది మన దగ్గర. సో ఏమవుతుంది సమ్ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు అరే ఆఫ్ రైట్ విచ్ ఇస్ నథింగ్ బట్ అరేలో కరెంట్ రైట్ ఇండెక్స్ పొజిషన్ ఎక్కడ ఉందో అందులోని ఎలిమెంట్ నేను సమ్లో యాడ్ చేస్తాను. దిస్ ఇస్ నథింగ్ బట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ అరే ఆఫ్ రైట్ అని. ఓకేనా, ఈ రెండు ఒకటే. ఓకే, సో వాట్ ఐ హ్యావ్ టు డూ, వన్స్ నువ్వు నీ ఎలిమెంట్ యాడ్ చేసిన తర్వాత ఏం చేయాలి, కండిషన్ చెక్ చేయాలి. ఏ కండిషన్, కరెంట్ విండో యొక్క లోపల ఉన్న వాల్యూస్ అని యాడ్ చేసిన తర్వాత గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే అయిందా లేదని చెక్ చేయాలి. సో దట్ విల్ కమ్ యాస్ వైల్ సమ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు కే, అది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కే ఉన్నంత వరకు కూడా. అండ్ అలాగే నీ లెఫ్ట్ పాయింటర్ అనేది ఎప్పుడు కూడా నీ రైట్ పాయింటర్ కన్నా వెనకాలే ఉండాలి లేదా ఈక్వల్గా ఉండాలి. అది పెట్టకపోయినా పెద్ద ఫరక్ పడదు, బట్ ఐ జస్ట్ వాంట్ టు సే ఇట్. అండ్ అలాగే మన లెఫ్ట్ పాయింటర్ కూడా తీసుకోవాలి విచ్ ఇస్ నథింగ్ బట్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ లెఫ్ట్ లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రైట్. అండ్ జస్ట్ రైటింగ్ ఇట్, దానివల్ల పెద్ద యూజ్ ఏమి ఉండకపోవచ్చు నాకు తెలిసి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, మన లెఫ్ట్ పాయింటర్ని స్ట్రింక్ చేసుకుంటూ రావాలి, లెఫ్ట్ నుంచి ఒకటి తగ్గించుకుంటూ రావాలి. అది ఎలా వస్తారు అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ నీ సమ్లో నుంచి సమ్ మైనస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు వాట్ యూ విల్ డూ, అరే ఆఫ్ లెఫ్ట్ చేస్తాం. ఓకే, అంటే నీ లెఫ్ట్ ఇండెక్స్ పొజిషన్లో నీ లెఫ్ట్ అనేది ఎక్కడ ఉంది, స్టార్టింగ్ ఉంది కదా, అందులో ఉన్న ఎలిమెంట్ ఒకటి మైనస్ చేసుకుంటూ వచ్చాను రా. సింపుల్ చూడాలంటే చూడు, ఇక్కడ వరకు కూడా మనం ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేసాం. రైట్, ఇక్కడ నుంచి ఏం చేసావు, అన్నింటికన్నా ముందు ఏ ఎలిమెంట్ అయితే యాడ్ అయిందో ఆ ఎలిమెంట్ తీసావు ఇందులో నుంచి. ఎలా తీసావు అంటే ఇట్స్ నథింగ్ బట్ నీ సమ్మలో నుంచి ఆ ఎలిమెంట్ని మైనస్ చేసాం ఇక్కడ. రైట్, ఇక్కడ ఉన్న ఎలిమెంట్ ఇక్కడ ఎలా పోయింది, నీ సమ్మలో నుంచి ఆ ఎలిమెంట్ మైనస్ చేసాం. రైట్, అలాగే చేయాలి. బట్ బిఫోర్ దట్ వాట్ వీ హ్యావ్ టు టేక్ మినిమం లెంత్ మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి. రైట్, సో కాబట్టి ఎప్పుడైతే నీకు ఈ వైల్ లూప్ కండిషన్లోకి ఎంటర్ అవుతుందో అప్పుడు నువ్వు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి, ఇది కాదు, ఇది కింద పెట్టు. వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ మినిమం లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. సో వాట్ విల్ యువర్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు మ్యాథ్ డాట్ మిన్ ఆఫ్ ప్రీవియస్గా లెంత్ ఉందో అది అండ్ అలాగే జే మైనస్ ఐ కాదు, వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ రైట్ మైనస్ లెఫ్ట్ ప్లస్ 1. ఈ రెండింటి ఈ కండిషన్ యూస్ చేసి మనం ఆ రెండు విండో యొక్క లెంత్ ఎంత ఫైండ్ అవుట్ చేస్తాం, ఆ లెంత్ స్టోర్ చేసుకుంటాం. రైట్, స్టోర్ చేసుకున్న తర్వాత నా సమ్మలో నుంచి అన్నిటికన్నా ప్రీవియస్గా ఎలిమెంట్ యాడ్ అయిందో ఆ ఎలిమెంట్ నేను రిమూవ్ చేస్తున్నాను. గుడ్, వన్స్ అది అయిపోయిన తర్వాత అంతే కామన్ ఇంకలా జరుగుతూ ఉంటుంది, ప్రాసెస్ అంతా జరుగుద్ది. వన్స్ ఎండింగ్ అంతా అయిపోయిన తర్వాత విల్ జస్ట్ రిటర్న్ అవర్ లెంత్. ఓకే, ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ యొక్క టైం కాంప్లెక్సిటీ ఏమవుతుంది అర్థమైందని అనుకుంటాను. ఇంతే, ఇంకేమీ లేదు. జస్ట్ నువ్వు నీ రైట్ పాయింటర్ ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నావు, సమ్లో యాడ్ చేస్తావు. ఎప్పుడైతే నీ సమ్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే అయిపోయిందో దెన్ యూ విల్ స్టార్ట్ స్ట్రింకింగ్ ఫ్రమ్ ఇట్ లెఫ్ట్ సైడ్. ఎలా చేస్తున్నావు, వైల్ సమ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సమ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు కే ఉన్నంత వరకు కూడా నీట్గా నువ్వు లెంత్ అనేది అప్డేటెడ్ తీసుకుంటావు అండ్ సమ్లో నుంచి ఒక్కొక్క ఎలిమెంట్ అనేది రిమూవ్ చేస్తూ ఉంటావు. ఓకే, ఇప్పుడు దీని యొక్క టైం కాంప్లెక్సిటీ ఎంత అవుతుంది బ్రో, లూప్ లోపల లూప్ రాస్తే ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ అవుతున్నావు కదా, నువ్వు కూడా ఇక్కడ ఫర్ లూప్ లోపల వైల్ లూప్ రాసావు, వాట్స్ ద యూజ్ అని చెప్పి నన్ను అడగచ్చు. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేశారంటే ఇది ఎన్నిసార్లు రన్ అవుతారా, అవుటర్ లూప్ ఆర్డర్ ఆఫ్ n టైమ్స్ రన్ అవుతుంది. మీరు ఇన్నర్ లూప్ అబ్జర్వ్ చేసినట్టయితే ఇన్నర్ లూప్ ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి రన్ అవడం అంటూ జరగదు. రైట్, అవుటర్ లూప్ జరుగుతున్నప్పుడే దాంతో పాటే సరిసమానంగా జస్ట్ 1 టైం ఎగ్జిక్యూట్ అవుద్ది. ఒక్కసారి వైల్ లూప్ 0th ఇండెక్స్ పొజిషన్ దాటి ముందుకెళ్ళిందంటే మళ్ళీ 0th ఇండెక్స్ పొజిషన్ దగ్గర రాదు. రైట్, కాదు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం ఎన్నిసార్లు స్ట్రింగ్ చేసాం, లెఫ్ట్ ఎక్కడోసారి స్ట్రింగ్ చేసాం, ఎక్కడోసారి స్ట్రింగ్ చేసాం, ఎక్కడోసారి చేసాం. ఎక్కడ కూడా స్ట్రింగ్ చేసినప్పుడు మీకు స్టార్టింగ్ ఆఫ్ ద పొజిషన్కి వెళ్ళదు. ఎవ్రీ సింగిల్ టైం ఆ 0th ఇండెక్స్ పొజిషన్ దాటి ముందుకు వచ్చిందా లెఫ్ట్ పాయింటర్ మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉండదు, ఎదరికి వెళ్తుంది. రైట్, కాబట్టి ఇన్నర్ లూప్ కూడా అట్మోస్ట్ మీకు ఎన్నిసార్లు రన్ అవుతుంది తెలుసా, ఆర్డర్ ఆఫ్ n టైమ్స్ రన్ అవుద్ది అట్మోస్ట్ వరస్ట్ కేసులో. బికాస్ మేబీ ఎవ్రీ సింగిల్ ఎలిమెంట్ని మనం రిమూవ్ చేసుకుంటే వెళ్తాం మేము, అట్మోస్ట్ మాక్సిమం ఒక్కసారి చేస్తాం. కాబట్టి మీ ఇన్నర్ లూప్ కూడా అట్మోస్ట్ ఒక్కసారి రన్ అవుద్ది. బికాస్ అవుటర్ లూప్ రన్ అయిన ఎవ్రీ సింగిల్ టైం ఇన్నర్ లూప్ రన్ అవుతుంది. అవుటర్ లూప్ రన్ అయిన తర్వాత ఒకవేళ కండిషన్ మెట్ అయితే అది కూడా జస్ట్ ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. రైట్, కాబట్టి ఇన్నర్ లూప్ కూడా ఎన్నిసార్లు రన్ అవుద్ది, ఆర్డర్ ఆఫ్ n టైమ్స్ రన్ అవుద్ది, విచ్ విల్ బ్రింగ్ అప్ టు ద ఆర్డర్ ఆఫ్ 2n. మనం కాన్స్టెంట్స్ ఇగ్నోర్ చేస్తాం కాబట్టి అవర్ టైం కాంప్లెక్సిటీ విల్ బికమ్ ఆర్డర్ ఆఫ్ n. ఓకే, బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్లైడింగ్ విండో విత్ వేరియబుల్ సైజ్. దీనికి సంబంధించిన కోడ్ అనేది ఇక్కడ ఇస్తాను. బట్ ఈ కోడ్ అనేది కాదు, నేను చెప్పింది అర్థమైంది కదా, దాన్ని ఓన్గా కోడ్ చేయడానికి ట్రై చేయండి. లేదా ఇక్కడ రాసిన పిక్చర్ అయితే మీరు కూడా పెన్ పేపర్ తీసి జస్ట్ ట్రై టు రైట్ ఇట్, అండర్స్టాండ్ ఇట్ ప్రాపర్లీ. ఓకే, ఐఎమ్ రియల్లీ సారీ. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు డూ లెఫ్ట్ ప్లస్ ప్లస్ హియర్. ఓకే, వీ హ్యావ్ టు డూ లెఫ్ట్ ప్లస్ ప్లస్ హియర్ బికాస్ లెఫ్ట్ పాయింటర్ని మూవ్ చేస్తున్నాం కదా, లెఫ్ట్ ప్లస్ ప్లస్ చేయాలి. ఐ జస్ట్ ఫర్గాట్, రాశాను అనుకున్నాను బట్ రాయలేదు. లెఫ్ట్ని కూడా మూవ్ చేయాలి బికాస్ హియర్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఒక ఎలిమెంట్ని మూవ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్ట్రింగింగ్ బటన్ తీసుకోండి, ఇక్కడ ఏం ఇది తీసుకోండి, అన్నిటికన్నా ముందు ఎలిమెంట్ రిమూవ్ చేస్తాం, బాగా ఉంది. రిమూవ్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం కూడా ఏం చేసాం,
ఈ విండోలో అన్నిటికన్నా ముందు ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ రిమూవ్ చేసావు. ఎలా చేసేవారంటే నీ లెఫ్ట్ పాయింటర్‌ని తీసుకొచ్చి అక్కడ పెట్టాలి కదా! యూ నీడ్ టు కీప్ ట్రాక్ ఆఫ్ యువర్ లెఫ్ట్ పాయింట్. బికాజ్ ఫస్ట్ నీ లెఫ్ట్ పాయింటర్ అనేది 2 అంటే ఇక్కడ ఉంది. 0th ఇండెక్స్ పొజిషన్ దగ్గర. నువ్వు ఈ 2ని తీసిన తర్వాత దాని తర్వాత ఎలిమెంట్ ఏదైతే ఉందో అక్కడికి నీ లెఫ్ట్ పాయింటర్‌ని పంపాలి. సో నీ లెఫ్ట్‌ని కూడా ఎవ్రి సింగిల్ టైమ్ నువ్వు ఎలిమెంట్ రిమూవ్ చేసిన ప్రతిసారి నీ లెఫ్ట్ పాయింటర్‌ని మూవ్ చేస్తూ ఉండాలి. చెప్పాననుకుని కన్‌ఫ్యూజన్‌గా చెప్పలేదు. ఐయామ్ సారీ. సో నీ వైల్ లూప్ లోపల ఎప్పుడు కూడా నీ లెఫ్ట్ పాయింటర్ అనేది కూడా ఉండాలి. ఓకే. విచ్ ఇస్ నథింగ్ బట్ నీ లెఫ్ట్‌ని ప్లస్ ప్లస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎవ్రి సింగిల్ టైమ్ యూ రిమూవ్ ఎన్ ఎలిమెంట్. బికాజ్ నీ లెఫ్ట్‌లోకి ఎలిమెంట్ రిమూవ్ చేసావనుకో నీ లెఫ్ట్ మూవ్ అవ్వాలి కదా! దట్స్ ఇట్.